రోమపత్రిక 13 మొదటి వచనం నుండి 4వ వచనము మొదటి భాగం వరకు నేను చదువుతాను. రోమ 13 మొదటి వచనం నుండి 4వ వచనం మొదటి భాగం వరకు నేను చదువుతాను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. గత కొన్ని వారం నుంచి మనము దేవునికి లోబడ్డం గురించి మనం చూసుకున్నాం. అందులోనే మరొక అంశంలాగా మనము అధికారులకు లేదంటే మన పైన ఉన్నటువంటి వారికి లోబడ్డం గురించి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇది అధికారులకు లోబడ్డ అంటున్నాం, కానీ యాక్చువల్గా ఇందులో కూడా ఒక చెప్పాలంటే ఇండైరెక్ట్గా మనము దేవునికి లోబడుతున్నట్టే. అందుకనే ఇది కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే అధికారులు లోబడ్డము దేవునికి లోబడ్డం రెండో సమానం ఎందుకు అవుతుందంటే, అధికారులకు కూడా లోబడమని దేవుడే మనకి చెప్పాడు. అందుకని చూడండి, నేను దేవునికి లోబడతాను అంటున్నప్పుడు యాక్చువల్గా మనం అందులో ఉన్నటువంటి ప్రాక్టికల్గా ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నేను మనుషుల కింద, నేను దేవుడు ఎవరి కింద అయితే నన్ను పెట్టాడో వారికి నేను లోబడతాను అని అర్థం. ఎందుకంటే ఎవరు కూడా నేరుగా దేవుడు వాక్యం నీతో చెప్పింది లేదు. అలాగే ఏ విశ్వాసం కూడా నేరుగా నేను దేవుడు డైరెక్ట్గా వచ్చి నాకు చెప్తే నేను దేవుడు డైరెక్ట్గా లోబడతాను అన్నది లేదు. దేవుడు ఏంటంటే ఆయన సర్వాధికారి. ఆయన తన ప్రజలను ఆయన నడిపిస్తాడు, పరిపాలిస్తాడు. కానీ దానికి అలా నడిపించడానికి, పరిపాలించడానికి దేవునికంటూ ఒక క్రమం ఉంది. దేవునికి ఒక క్రమం ఉంది. ఆ క్రమము, ఆ పద్ధతి చొప్పున దేవుడు తన ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు. బట్ ఇంకా చెప్పాలంటే తన ప్రజలనే కాదు, ప్రపంచాన్నంతటిని కూడా దేవుడు పరిపాలిస్తుంటాడు. అలాగే ఆత్మీయ విషయాల్లో అయితే సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. భౌతికమైన విషయాల్లో అయితే దేవుడు అధికారుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనుషులకు లోబడుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా మనం దేవునికే లోబడుతూ ఉన్నామన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పౌలు ఇక్కడ చెప్తున్న మాట, ప్రతి అధికారము కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకని అక్కడ పౌలు స్పెసిఫిక్ మాట్లాడుతూ ప్రతి అధికారులు అనలేదు, ప్రతి అధికారం అన్నాడు. అధికారం అంటే అర్థం ఏంటంటే అది ఆ పోస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆ స్థానము గురించి మాట్లాడుతున్నాడు, ఆ హోదా గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనం సహజంగా ఏం చేస్తామంటే మనం ఆ పోస్ట్ కంటే మనుషులు మనం చూస్తాం. అందుకనే కొన్నిసార్లు మనుషులు మనం తృణీకరిస్తూ ఉంటాం. కానీ ఒక క్రిస్టియన్గా నువ్వు అధికారులకు లోబడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎలా లోబడాలో, నువ్వు ఎలాగ ఆలోచిస్తే, ఎలాగ అర్థం చేసుకుంటే నువ్వు లోబడ్డం నీకు సులువవుతుందో అది కూడా దేవుడే మనకి నేర్పిస్తున్నాడు. మరి అది కూడా ఇక్కడ పౌలు అందుకనే ప్రతి అధికారం కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది అన్నాడు. అది ఈవెన్ చర్చిలో అయినా సరే, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క ప్రజల విషయమైనా సరే అంతే, అది బయట సెక్యులర్గా అయినా సరే అంతే, ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. అందుకనే బైబిల్ చాలా క్లియర్ మనం చెప్తున్న మాట, అధికారులకు లోబడి ఉండండి. ఇప్పుడు చూడండి, నిజంగా కనుక ఈ వాక్యాన్ని క్రిస్టియన్కి సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ప్రతి అధికారికి మనం లోబడతాం. చాలా సందర్భంలో క్రిస్టియన్స్ ఉండే ఒక నింద ఏంటంటే, వీళ్ళు వాళ్ళ దేవుని తప్ప అధికారులు లోబడతారని వాళ్ళు చెప్పరు, అసలు వాళ్ళ అధికారులు లోబడరని చాలా సందర్భాలు చాలామంది మనం నిందిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే, మనము కొన్నిసార్లు ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోము, ప్రాక్టికల్గా కరెక్ట్గా బ్యాలెన్స్గా మనం అర్థం చేసుకోము. కానీ యాక్చువల్ వాక్యం చెప్పండి, అసలు అధికారులు ఎవరు ఎక్కువ లోబడాలంటే క్రిస్టియన్స్ ఎక్కువ లోబడాలి అధికారులకి, బయట అధికారులకి. ఎందుకంటే ఆ విషయాన్ని స్పెసిఫిక్గా దేవుడు తన లేఖనాల్లో మనకు రాసి ఉంచాడు కాబట్టి. అది దేవుడు చెప్పలేదు అనుకోండి, బహుశా అది వేరేగా మనం ఆలోచించవచ్చేమో. కానీ దేవుడు స్పెసిఫిక్గా తన గ్రంథంలో ఆయన అధికారులకు లోబడి ఉండమని చెప్పేస్తూ, ఎందుకు లోబడాలో కూడా దానికి కారణము దేవుడు చెప్పేసిన తర్వాత ఖచ్చితంగా మనం అధికారులకు లోబడే తీరాలి. అక్కడ స్పెసిఫిక్గా పౌలు మాట్లాడుతూ మొదట ప్రతి వాడును అన్నాడు, ప్రతి వాడును పై అధికారులకి. అంటే అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళకి పౌలు చెప్తున్న మాట అంటే, ప్రతి వాళ్ళ పైన ఒక అధికారి తప్పకుండా ఉంటాడు. అది ఇంట్లో అయినా సరే, చర్చిలో అయినా సరే, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడైనా సరే, నువ్వు ఒక డ్యూటీలో ఉన్నా సరే, ప్రతి చోట నీ పైన ఎవరూ లేకుండా ఉండేటువంటి ఒక స్థలము కానీ, ఒక స్థితి కానీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఈవెన్ నువ్వు బయటకి ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చో, ఇంట్లో కూడా నీ పైన ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి అలాగేంటంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనము మన పైన అయితే ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌలు చెప్తున్నాడు, దేవుడు నియమించాడు, వాళ్ళకి లోబడండి. దేవుడు ఎందుకంటే అలా పెట్టాడు? దేవుడు నేరుగా పరిపాలించవచ్చు కదా అంటే, దేవునికి ఏంటంటే దేవుని యొక్క రాజ్యము పనిచేసే విధానం ఒకటి ఉంది. దేవుడు సర్వాధికారి, కానీ తన అధికారాన్ని ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా తన అధికారాన్ని దేవుడు చలాయిస్తాడు. ఆయన ఆజ్ఞలు లేదా ఆయన పరిపాలన మనుషుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే ఆ మనుషులు దేవుని వలన ఏర్పాటు చేయబడినటువంటి వారు అనేటువంటి ఒక రికగ్నిషన్, యాక్సెప్టెన్స్ మనకి జనరల్గా ఉండదు. ఆ గుర్తింపు మనకు ఉండదు, అంగీకరించం మనం. చాలా సందర్భాలు ఏమంటే ఎవరు పాస్టర్ ఎవరు సరిగ్గా లేరండి, అందుకనే నేను దేవుని తప్పని ఎవరికి లోబడినని చాలామంది చెప్తారు. కానీ ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు, నువ్వు మనుషులను చూడదు, నువ్వు ఆ పోస్ట్ని చూడు. అందుకే చూడండి, ఈ రోజుల్లో చాలా విషయాలు దాని నుంచే నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. కానీ గమనించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దేవుని యొక్క రాజ్యం కానీ అపవాద యొక్క రాజ్యం కానీ ఈ రెండు రాజ్యాలు కూడా చాలా చాలా ప్రాముఖ్యము. ఈ రెండు రాజ్యాలు కూడా పనిచేసే విధానము చాలా సిస్టమేటిక్గా ఉంటుంది తెలుసా. దేవుని యొక్క రాజ్యం చాలా పద్ధతిగా ఉంటుంది, అలాగే ఈవెన్ అపవాద యొక్క రాజ్యం కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అందుకే చూడండి, దేవుని యొక్క రాజ్యంలోనే కానీ అపవాద యొక్క రాజ్యంలో సైతము ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు తెలుసా. అందులో దేవుని ఈవెన్ అపవాద యొక్క రాజ్యంలో కూడా అక్కడ అవిధేయత అన్నది ఉండదు, అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ ఆల్రెడీ ఎక్కడ వస్తుందో తెలుసు, ఎక్కడైతే పై అధికారికి తిరుగుబాటు చేస్తారో అక్కడ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ క్రమం ఖచ్చితంగా ఉండదు, అక్కడంతా అల్లరి ఎక్కువ ఉంటుంది అక్కడ. కానీ మీకు తెలుసా, ఈవెన్ అపవాదక రాజ్యంలో కూడా క్రమం చాలా పద్ధతిగా ఉంటుంది తెలుసా. ఎందుకంటే అక్కడ కూడా ప్రధాన సాతానుడు దురాత్మల ద్వారా తన అధికారాన్ని చాలేస్తూ ఉంటాడు. అదే రోజు నేను కొన్ని విషయాలు చెప్తాను. కాబట్టి దేవుని యొక్క రాజ్యమైనా సరే అపవాదక రాజ్యమైనా సరే ఒక అధికారం ఉంది, అధికారం ఒక క్రమం, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే దేవుడే కానీ అలాగే ఈవెన్ సాతానుడే కానీ పనిచేస్తాడు. ఫస్ట్ ఆల్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అధికారము కొన్ని సందర్భాల్లో మనుషుల్ని చెప్తున్నారు కొన్ని విషయాలు, కానీ ఏం గుర్తుపెట్టుకుంటే అది మనిషి చెప్పిన అనుకుంటున్నావు, కానీ బహుశా అది దేవుని దగ్గర నుండి మనిషి ద్వారా నీ దగ్గరికి అది వచ్చుండొచ్చు. అందుకనే మనము ప్రతి ఒక్క ఆజ్ఞకి లేదా ప్రతి ఒక్క అధికారి పైన మనము దేవుని చూడగలిగే స్థితి మనకి ఉండాలి. ఈవెన్ మీరు బైబిల్లో చూడండి, ఈవెన్ అపవాదక రాజ్యం గురించి కూడా ఒకసారి చూడండి. బైబిల్ మనం చూస్తే ఒకసారి యేసుక్రీస్తు చెవిటి మూగం దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని ఆ దురాత్మను విడిపిస్తారు. విడిపించినప్పుడు ఈ ఫరిసీలు అందరూ వచ్చేమంటో తెలుసా, ఈయనేం లేదు బయల్జెబూల్ అనేటువంటి ఒక సాతాను దూత ద్వారా దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అన్నారు. ఒకసారి జస్ట్ చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది అది. జస్ట్ ఆ మాట చూసుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 12:24 వచనం నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 12:24 వచనం. ఫరిసీయులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి, గమనించిన ఇక్కడ 24వ వచనం, వీడు అంటే యేసుక్రీస్తు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలును వలనని దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక్కని వలన కాదనిరి. ఆ యేసుక్రీస్తు యాక్చువల్ ఆయన దేవుడు కాబట్టి ఆయన దైవిక స్వభావాన్ని బట్టి దురాత్మను వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడితే ఫరిసీయులు వీళ్ళు వచ్చేమంటారు తెలుసా, అక్కడ గమనించండి, వీడు అంటే యేసుక్రీస్తు దయ్యములకు అధిపతి అయిన అన్నారు. చూడండి, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. చూడండి, దయ్యములకు అధిపతి అయినా అంటే ఆ మాట ఏం చెప్తుందంటే, ఈవెన్ దురాత్మ సమూహములో కూడా వాళ్ళకు కూడా కొంత అధిపతులు ఉన్నారు. ఇంగ్లీష్లో హైరార్కీ అంటాం. అంటే ఒక వ్యక్తిలో ఆయన కొంత అధికారం ఉంటుంది, ఆ వ్యక్తి పైన ఇంకా ఎక్కువ అధికారంతో మరో వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆ ఇంకా అధికారము ఎక్కువ ఉంటుంది. అలాగా ఈవెన్ దురాత్మ సమూహంలో కూడా అపవాద రాజ్యములో కూడా యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు. ఫరిసీయులు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు అంటున్నారు ఆయన వేరే బయల్జెబూల్ అనేటువంటి ఒక వేరే అధిపతి ద్వారా, అంటే అపవాది సాతాను యొక్క దూతల అధిపతి ద్వారా తన కింద ఉండేటువంటి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడని చెప్తున్నారు. అంటే చూడండి, అక్కడ వాళ్ళు కూడా ఏం గమనించారు అంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఈవెన్ అపవాద యొక్క రాజ్యంలో కూడా అధిపతులు ఉన్నారు. అధిపతులు ఉన్నారంటే అర్థం ఏంటంటే ఆ అధిపతి కింద కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలపైన ఆ అధిపతి ఉన్నాడు. ఇక్కడ కూడా స్పెసిఫిక్ వాళ్ళు చెప్తున్న మాట అర్థం ఏంటంటే ఆ అధిపతి చెప్తే దయ్యాలు వింటాయి, అందుకని వీళ్ళు అన్నారు ఆ అధిపతి చెప్పగానే ఈ దయ్యాలు ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, అక్కడ ఈవెన్ మనుషులు చెప్పారు కదా, యేసుక్రీస్తు అంటున్నారు, ఒకళ్ళకి మీరు చెప్పింది నిజమై ఉండి నేను కనుక ఆ బయల్జెబూల్ అనేటువంటి అధిపతి ద్వారా కానీ దయ్యాలు వెళ్ళగొడితే అప్పుడు క్రీస్తు అంటున్నారు, అప్పుడు సాతాను యొక్క రాజ్యం ఎలా నిలబడుతుంది
అంటే అందులో ఒక మాట, మనుషులు చెప్తున్నటువంటి మాటను బట్టి, ఫరిసీయులు చెప్తున్న మాటను బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే దురాత్మల్లో కూడా అధిపతులు ఖచ్చితంగా ఉంటారన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే యేసుకి చెప్పిన మాటను బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే అపవాది యొక్క రాజ్యం ఎప్పుడు కూడా ఆ దెయ్యాలు నేను ఈ మాట వినను అని కింద ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఏవైతున్నాయో పై అధిపతి యొక్క మాటని మేము వినము అని ఎప్పుడు కూడా దురాత్మలు సైతం చెప్పవు. అవిధేయత అనేటువంటిది, తిరుగుబాటు అనేటువంటిది సాతాను యొక్క రాజ్యంలో కూడా లేదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా సాతాను యొక్క సమూహం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ దురాత్మ చీకటి రాజ్యంలో సైతం ఎక్కడక్కడ తిరుగుబాటు అక్కడ వారి మధ్యన లేదు. వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారు. వాళ్ళు కూడా తమ అధిపతి చెప్తే దయ్యాలు కూడా వింటున్నాయి మాట. అదే టైంలో మనం బైబిల్ చూస్తే దేవుని యొక్క రాజ్యములు కూడా ఉన్నాయి కదా. ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. ఇక్కడ దానియేలు ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన కొన్ని దినములు ఆలస్యమైనప్పుడు, ఆ తర్వాత తిరిగి జవాబు వచ్చినప్పుడు ఆ దూత చెప్తున్నటువంటి మాట, దేవుడు పంపించిన దూత దానియేలు చెప్తున్న మాట ఇక్కడ మనం చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను, ఇంకా పారసీకుల రాజుల సమ్ముఖమును నేను నిలిచుండగా, ఇక్కడ గమనించండి, ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చాను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క రాజ్యంలో కూడా ప్రధాన అధిపతులలో మిఖాయేలు అనేటువంటి ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడని దేవుని చేత దానియేలు దగ్గర పంపడిన దూత చెప్తున్నటువంటి మాట గమనించండి. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిచ్చి దూతను పంపించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆకాశ మండలంలో, ఆత్మీయ మండలంలో ఏం జరిగిందంటే, ఆత్మీయ రాజ్యంలో ఏం జరిగిందంటే, ఆ జవాబు తీసుకొని దాని దగ్గర వెళ్తున్న దూతని కొంత దురాత్మ సమూహం అక్కడ అడ్డగించారట. చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దురాత్మ సమూహం, దేవుడు ఒక దూతను పంపించాడు దానియేలు దగ్గర, జవాబు తీసుకెళ్ళి దానియేలుకి విషయాన్ని చెప్పని చెప్తే దాని దగ్గరకు వస్తూ ఉంటుండగానట బైబిల్ చెప్తా, ఆ దూత చెప్తున్నమాట, నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసావో ఆ మొదటి దినమునే వినబడింది, ఆ మొదటి రోజు నేను బయలుదేరి వచ్చాను. కానీ నీకు 21 రోజులు ఎందుకు లేట్ అయిందో తెలుసా? మధ్యలో నేను నీ దగ్గర రాకుండా కొన్ని దురాత్మ శక్తులు సమూహము నన్ను అడ్డగించారు, ఆటంకపరిచారు. నేను యాక్చువల్గా వాళ్ళతో పోరాడాను. ఆ టైంలో ప్రధాన అధిపతులు ఒకడైనటువంటి మిఖాయేలు దూత నాకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే ఆ అడ్డు తొలగించుకొని ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ఆలోచన. ఇక్కడైతే మనం చూస్తాం, పారసీకుల రాజ్యాధిపతి ఉంది. పారసీక రాజు అంటే అర్థం ఏంటంటే ఒక భౌతికమైన రాజ్యం ఇది. కానీ యాక్చువల్గా పారసీకుల రాజ్యాధిపతి అంటే రాజు దూతను అడ్డగించడానికి అది అర్థం. ఆ రాజ్యము పైన దురాత్మ సమూహం ఎవరైతే అధిపతిగా ఉండి ఆ రాజ్యంలో జరిగేటువంటి కార్యాల్లో దురాత్మ సమూహం అధికారిగా ఉన్నాడో, దురాత్మ సమూహం దయ్యము, ఆ దురాత్మ సమూహము ఈ దూతను అడ్డగించని అర్థం. గమనించండి, పారసీకుల రాజ్యాధిపతి అంటే పారసీకుల రాజ్యమును ఏలుతున్నటువంటి ఒక రాజు దూతను అడ్డగించాడని కాదు, బైబిల్ అలా ఉంది. కానీ ఇక్కడ మనం మాట్లాడేది భౌతికమైన రాజ్యం గురించి కాదు, ఆత్మ సంబంధమైన చీకటి రాజ్యం కోసం మాట్లాడతాం. ఎలాగైతే ఒక రాజ్యమునకు భౌతికంగా ఒక రాజు ఉన్నాడో, ఎగ్జాక్ట్ అలాగున్నే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ దూత చెప్తున్న మాట అంటే, ఆత్మ సంబంధంగా ఆ రాజ్యమును కంట్రోల్ చేసేటువంటి దురాత్మ సమూహం కూడా ఉంది. ఆ రాజ్యము పైన ఒక అధికారిగా దురాత్మ సమూహం కూడా ఉన్నాడు. ఆయనను అడ్డగించాడు. ఆ రాజ్యంలో దేవుని యొక్క కార్యాలు జరగకుండా అడ్డగించేటువంటి దురాత్మ సమూహం ఉంది. ఆ సమూహానికి ఒక అధిపతి కూడా ఉన్నాడు. ఆ అధిపతి నన్ను అడ్డగించాడు. అప్పుడు నాకు ఎక్స్ట్రా బ్యాకప్ వచ్చి నాకు మిఖాయేలు దూత, ప్రధానంలో మిఖాయేలు దూత ఒకడు వస్తే, సో అక్కడ కూడా ప్రధాన దూత అంటే దూతల ప్రధానం ఏంటంటే మిఖాయేలు ఒకడు ఉన్నాడు. అంటే దూతలు ఉన్నారు, దూతల మళ్ళీ ప్రధానులు కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. అలాగే చూడండి, దేవుని యొక్క రాజ్యంలోనే కానీ అలాగే అపవాది యొక్క రాజ్యంలోనే కానీ ఖచ్చితంగా అధికార క్రమం, వరుస క్రమం ఖచ్చితంగా ఉంది. గొప్ప విషయం అంటే తెలుసా, దేవుని యొక్క రాజ్యంలో అయినా సరే అపవాది యొక్క రాజ్యంలో అయినా సరే అక్కడ తిరుగుబాటు అన్నది జరగదు. తిరుగుబాటు సాతానుడు ఒకసారి తిరుగుబాటు చేశాడు, కొంతమంది దూతలను భూమి మీద తీసుకొచ్చాడు. ఆ తర్వాత సాతాను యొక్క రాజ్యంలో సైతం తిరుగుబాటు లేదు. ఉండుంటే అపవాది యొక్క ఆలోచనలు ఏవి కూడా ఈ భూమి మీద నెరవేరేవే కాదు. కానీ ఎందుకు నెరవేరుతాయి? ఎందుకు యాక్టివ్గా సంఘాలు ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం జరగాలని? ఇదంతా ఎందుకు స్వార్థ ప్రకటించాలి, ఎందుకు స్వార్థ ప్రకటించాలి, వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, కొంతమంది విశ్వాసులనే కానీ లేదా అవిశ్వాసులనే కానీ దేవుని దగ్గర రాకుండా ఆటంకపరిచేటువంటి దురాత్మ శక్తులు ఖచ్చితంగా ఉంటాయి. అవి చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. వాళ్ళు దురాత్మ పనిచేస్తుంటారు, వాళ్ళపైన అధికారులు ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని ఆలోచిస్తారు, కొన్ని ప్లాన్ చేస్తారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాని ప్రకారం దురాత్మ సమూహము పనిచేస్తుంది. అలాగే దేవుని యొక్క రాజ్యం కూడా పనిచేస్తుంది. అందుకని దేవుని యొక్క రాజ్యంలోనే కానీ అపవాది యొక్క రాజ్యంలో కానీ తిరుగుబాటు లేదు. అందుకని ఆ రెండు రాజ్యాలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి, సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా,
ఈ భూమి మీదే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది, ఇంత తలజడి ఎందుకు ఉంటుంది, నల్లర్లు ఇవంతా ఎందుకు, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే అవిధేయత వల్లనే ప్రాబ్లమ్స్. ఎవరెవరు ఖచ్చితంగా ఎవరెవరు మాట వినరు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకనూ మనం ప్రార్థన చేస్తాం, ఇంకనూ చర్చకొస్తాం, వాక్యం ఇవన్నీ చేస్తాం, కానీ బేసిక్గా అధికారులు లోబడే విషయంకి వస్తారు మాత్రము ఎందుకో కానీ మనుషులుగా మనకు అది ఇష్టము ఉండదు. అందుకే చూడండి, దేవుడే ప్రతి అధికారి నియమించని చెప్తున్నప్పుడు మన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చూడాల్సింది మనుషులను కాదు, మనం చూడాల్సింది పొజిషన్ని. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా దాన్ని చూడగలుగుతావో నీకు అక్కడ దేవుడు కనబడతాడు. ఎప్పుడైతే దేవుడు కనబడతాడు నువ్వు మనుషులకు సైతం నువ్వు లోబడడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే బైబిల్లో కొంతమంది అలాగనే మనుషులను చూడక వాళ్ళు ఆ మనిషి ఆ అధికారములు ఆ మనిషి ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో, ఏ స్థానంలో ఉండి పనిచేస్తున్నాడో ఆ స్థానమును చూసి, ఆ పొజిషన్ చూసి, ఆ పదవిని చూసి మనుషులు గౌరవించడం, మనుషులు వాళ్ళకి లోబడ్డం చేశారు. అందుకనే వాళ్ళు సైతం తిరిగి దీవం పడ్డం బైబిల్ మనం చూస్తాం. ఈవెన్ గత వారం కూడా చెప్పాను, చూసారు, అన్న ప్రార్థన చేసినప్పుడు ఏలి ఆయన తెలియక సరిగ్గా అర్థం కాక పొరపాటున వేరేగా మాట్లాడాడు. కానీ ఆమె దాన్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని ఒక అవమానం లాంటి, నింద లాంటి మాటను సైతం ఆమె చాలా పాజిటివ్గా తీసుకుంది. ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుందో ఆమె గర్భం తెరబడింది. ఒక నెగిటివ్ సిచ్యువేషన్, ఒక నింద లాంటి సందర్భంలో ఆమె జస్ట్ ఇచ్చిన రెస్పాన్సే తెలుసా, జస్ట్ రెస్పాన్సే. ఆమె అలా పాజిటివ్గా వాళ్ళు ఎప్పుడైతే రెస్పాన్స్ ఇచ్చిందో, నీ దాసురాలైనా ఎప్పుడైతే ఏలితో మాట రెస్పాన్స్ ఇచ్చిందో, ఆ తర్వాత ఏలి వెంటనే మరొక మంచి మాట మాట్లాడమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీ మనం వినబడిన నిశ్చయత అదే నోటంట మరలా వచ్చింది. ఇప్పుడు చూడండి, నిజంగా అలాగున ఏలి నెగిటివ్గా మాట్లాడినప్పుడు కూడా ఆ లోబడ్డం ద్వారా ఎవరికి మేలు జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ లోబడ్డం ద్వారా హన్నాకి మేలు జరిగింది, కానీ ఏలికి ఎటువంటి మేలు లేదు. అధికారులు ఎందుకున్నారు అంటే అధికారులు కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు పై అధికారుల ద్వారా కొన్ని మంచి కార్యాలను దేవుడు కింద వారికి పంపిస్తాడు. మెయిన్ ఉద్దేశం అది. అందుకే రోమపత్రికలో మీ మేలు కొరకే అని పౌలు అంటున్నాడు. అధికారులను పెత్తనం చలాయించడానికి కాదు. ఏదో చూడండి, గవర్నమెంట్లో కొన్ని ఊరికే పోస్టులు ఉంటాయి, కొన్ని ఊరిని పెద్దగా యూజ్ ఉండదు, కానీ ఊరిని వాళ్ళు గౌరవంగా వాళ్ళకి పోస్ట్ ఇచ్చేస్తారు. ఆ పోస్ట్ని, ఆ పదవిని, ఆ హోదాని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు జస్ట్ అలాగా. అలా గవర్నమెంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి, పెద్దగా వాళ్ళు దానివల్ల సర్వీస్ ఓరియంటెడ్గా ఏముండవు, వాళ్ళు పెద్దగా యాక్టివ్గా పనిచేసేది ఏముండదు, కానీ గౌరవంగా కొన్ని పోస్టులు ఉంటాయి, ఇచ్చేస్తారు కొంతమందికి. మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు ఈ పోస్టులన్నీ కూడా దేవుని యొక్క రాజ్యంలో కూడా అలాగనే అనుకుంటాం మనం. కానీ ఎందుకు గౌరవించాలి, గౌరవిస్తే నీకెందుకు మేలు అని బైబిల్ చెప్తుందంటే, నీ మేలు కొరకు అధికారం దేవుడు నియమించి ఎందుకు చెప్తుందంటే వాళ్ళ ద్వారా నీకు దేవుని దగ్గర నీకు రావాల్సింది వాళ్ళ ద్వారా నీకు వస్తుంది. నువ్వు వాళ్ళని స్కిప్ చేసేసి వాళ్ళని దేవుని నేరుగా నాకు వస్తుందని నువ్వు అనుకో, నేరుగా నీకు దేవుని దగ్గర ఉండేది నీకు రాదు. ఎగ్జాంపుల్, రక్షణ నీకు ఎలా వచ్చేస్తుంది? ఎవరో స్వార్థ ప్రకటించకుండా నీకు రక్షణ రాదు. నువ్వు పోయిన ఒక స్వార్థ ప్రకటించడం, నువ్వు లోపల కన్విక్షన్ అయినా సరే, ఒప్పిమన్నా సరే, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వాళ్ళకి నువ్వు విశ్వాసాన్ని ఒప్పుకోవాలి, ఎవరో వ్యక్తి ద్వారా నీకు బాప్సము వస్తుంది. అలా ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క ప్రాముఖ్యమైన సందర్భాల్లో దేవుడు మనుషులు పెట్టాడు, ఆ మనుషుల ద్వారానే కొన్ని కార్యాలు జరుగుతాయి. అందుకనే గుర్తుపెట్టుకుని, దేవుడు ఎందుకని కొంతమంది అధికారులు పెడుతున్నాడు అంటే అణిచివేయడానికి కాదు, లేదు వాళ్ళకేదో గొప్ప పోస్ట్ ఇచ్చి వాళ్ళు గొప్పలుగా పెడదామని కూడా కాదు. అందుకనే చూడండి, ఈవెన్ స్పెసిఫిక్ సంఘ విషయానికి వచ్చేసరికి అవన్నీ కొన్ని పోస్టులు ఉంటాయి. ఇప్పుడు సేవకుడని కానీ, లేదంటే సంఘ పెద్దలని, ఇలాంటి బైబిల్లో కొన్ని హోదాలు ఉన్నాయి చూసారా. అవన్నీ యాక్చువల్ ఏంటంటే ఊరిన డెకరేషన్ ఐటమ్స్ కాదు, అవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాయి. పనిని బట్టి ఆ హోదా, కానీ హోదా కోసం మనుషులు కాదు. ఆ పని జరగాలి కాబట్టి ఆ పని జరిగించడానికి ఖచ్చితంగా ఒక పదవి ఉండాలి, ఆ పదవిలో ఒక మనిషి ఉండాలి. ఎందుకని ఆ హోదా? ఎందుకంటే ఎవరో ఒకరు నాలంటే కొంతమందికి దేవుడు ఒక మంచి స్టేటస్ ఇవ్వడానికి కాదు, వాళ్ళని బతికించడానికి కాదు, దేవుని పని జరిగించటానికి దేవుడు కాపర్లను తనకు ఇష్టం వచ్చినటువంటి వారిని, తన మనసుకు తగినటువంటి వారిని దేవుడు కాపర్గా పెట్టుకుంటాడంట. ఎందుకంటే చాలా సందర్భాల్లో పాస్టర్ గారు ప్రతిసారి మీకు అనుకూలం ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మీకు అనుకూలం ఉండడానికి పాస్టర్లను దేవుడు పెట్టట్లేదు, దేవుడికి అనుకూలం ఉండడానికి పాస్టర్లను దేవుడు పెట్టాడు. పాస్టర్ మనం చెప్పినట్టు చేయట్లేదండి, మీరు చెప్పినట్టు చేయడానికి యాక్చువల్గా కాదు, మీకు నచ్చినట్టు చేయడానికి కాదు. దేవుడు క్లియర్గా చెప్పాడు, నేను నాకు నచ్చినటువంటి వారిని, నా మనస్సుకు అనుకూలమైనటువంటి వారిని నేను కాపర్లుగా వారిపై నేను పడతాను దేవుడు చెప్పాడు. కాబట్టి అర్థం ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే గొప్పతనం కోసం కాదు, వాళ్ళని బతికించడానికి కాదు. దేవుడు అనాది కాలంలోనే కొన్ని ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు, కొన్ని కార్యాలు మనుషులకి జీవితాల్లో చేయాలనుకుంటున్నాడు. అట్టడు స్థితిలో ఉన్నటువంటి వారిని, లాస్ట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి కొంత సహాయం చేయాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పైన ఒక అధికారం దేవుడు పడుతున్నాడు.
కాకపోతే మనం ఏంటంటే లోకములో అధికారం అంటే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఉన్నప్పుడు బేసిక్గా వాళ్ళు సర్వీస్ కోసం కాదు, వాళ్ళు గొప్పతనం కోసము, వాళ్ళు అధికారాన్ని చలాయించడం కోసమే వాళ్ళు అలాంటి వాటిని కోరుకుంటారు. కాబట్టి ఈ చర్చిలోకి వచ్చే మనం కూడా అదే మైండ్ సెట్తో ఏమనుకుంటామంటే ప్రతి అధికారం కూడా ఎందుకేనండి, ఏదో మనకంటే గొప్పలో ఉండడానికి, మనతో ప్రతి పని చేయించుకోవడానికి అని మీరు అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఒక వ్యక్తి కింద ఉన్నాను కష్టం, మీరు లోబడాలి, పని చేసి తీరాలి. కానీ ఎందుకు దేవుడు ఎదురు పెడుతున్నాడంటే దేవుడు అంతకంటే పైనుంచి దేవుని దగ్గరుండి కొన్ని మంచి ఈవులను దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు, ఒక ఆలోచన ఇవ్వాలన్నా, ఇంకేదైనా కార్యం జరగాలన్నా సరే ఆ అధికారుల ద్వారా దేవుడు చేస్తాడు. అందుకనే దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకొని అధికారులుగా నియమించాడు. అలా బైబిల్లో ఇప్పుడనే కాదు, ప్రతి సందర్భంలో అంతే. మోసే టైంలో కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో అయినా న్యూ టెస్టిమెంట్లో ఎగ్జాక్ట్ అంతే. అందుకనే అధికారులు మనం ఎలా చూస్తున్నాం, వాళ్ళ పట్ల ఎలాంటి ఆలోచన అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ వాటి గురించి ఏమనుకున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే నువ్వు వేరే కనుక్కొని మనుషులకి నువ్వు లోబడలేవు, వేరేగా నువ్వు అనుకుని మనుషులకి లోబడలేవు. అన్నం చూడండి, ఇంకో విషయం చెప్పిన దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు తెలుసా. ఏదైతే ఇప్పుడు అధికార లోబడి దేవుడు చెప్పాడో ఈ విషయంలో, అందుకే చెప్పాను చూడండి, దేవుని యొక్క రాజ్యంలో అస్సలు తిరుగుబాటుకి వ్యతిరేకతకి అసలు స్థానమే లేదు. నేను చెప్పిన చూసారా, ప్రధాన దూతగా దేవుని యొక్క రాజ్యంలో ఉండి చక్కగా ఆ దూత చెప్పినట్టుగా ప్రతిదీ జరుగుతూ ఉంది. ప్రతిదీ పరలోకంలో ఏం జరగాలో దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన దూత లూసిఫర్, తేజో నక్షత్రం, వేకుచక్క అనేది బైబిల్ పిలుస్తుందో ఆ దూత ప్రతిదీ జరిగిస్తూ వచ్చాడు మొమెంట్లో పరలోక రాజ్యంలో. ఎప్పుడైతే ఆయన అహంకారంగా ఫీల్ అయ్యి ఆ పోస్ట్ అనేది సర్వీస్ కోసం కాక హోదాగా ఎప్పుడైతే అనుకున్నాడో ఆ దూత దేవుడు తోసేసాడు. ఫస్ట్ ఏమో జరిగింది, అయినా సరే దేవుడు ఇంకో రెండో ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అదేం చెప్తుందంటే దేవుడు అస్సలు అలాంటి దాన్ని సహించడు. అందుకని బైబిల్ చెప్తున్నమాట, దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు. ఎంత ఎదిరిస్తాడో మీరు పరలోకంలో ప్రధాన దూత సాతానుగా మారిపోయి అంతలా దేవుడు వ్యతిరేకిస్తాడు. దేవుడు వ్యతిరేకించాడు ఒక దూతని, అహంకారంతో ఉన్నాడని ఒక దూతను, ప్రధాన దూతను వ్యతిరేకించాడు. ఎంతగా దూత యొక్క స్థితి మారిపోయిందంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుని తర్వాత దేవుడిలాగా ఉన్నటువంటి ఆ దూత ఇప్పుడు సాతానుగా మారిపోయాడు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ఆ దూతను సాతానుగా చూస్తాడు. ప్రతి క్రైస్తవుడు ఆ సాతాన్ని దూతని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాడు. అంత గొప్ప పోస్ట్ నుంచి అంత గొప్ప దైన్యం పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆయన పడిపోయాడు, ఆ దూత నష్టపోయాడు కాదు, దేవుడు ఎంత వ్యతిరేకిస్తాడు చెప్తున్నాను. అది ఊరిని వాడు పడిపోయాడు, దేవుడు అంత వ్యతిరేకించాడు. దేవుడు వ్యతిరేకిస్తే పరిస్థితి ఎలా మారిపోతుందో చూడండి. దేవుడు వ్యతిరేకిస్తే పరిస్థితి ఎలా మారిపోతుందో. అందుకనే దేవుని యొక్క రాజ్యం, దేవుడు ఈ విషయం దేవుడు స్ట్రిక్ట్గా తీసుకుంటాడు. ఏ రీజన్స్ మనం చెప్పచ్చు, కానీ దేవుడు అయితే దాన్ని అసలు సహించడు. కాకపోతే ఆ తీవ్రతను మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఇది క్యాజువల్ అనుకుంటున్నాం మనం. దేవుని యొక్క మాటను వినకపోతుంటుంది చాలా ఏముందిలే, దాని ఎఫెక్ట్ మనకి ఏం ఉండదులే అనుకుంటున్నాం మనం. లేదు నేను ఎందుకు మాట్లాడదు నాకు తెలుసు అనుకుంటున్నాం. కానీ దాని తీవ్రత మీకు అర్థం కావట్లేదు. దేవుడు అంత వ్యతిరేకిస్తాడని మనకు అర్థము కావట్లేదు. ఎందుకంటే బహుశా ఇంకా కఠినమైపోతున్నావు కాబట్టి బహుశా నీకు దాని తీవ్రత కూడా నీకు తెలియట్లేదు. ఇంకా బైబిల్కి వెళ్ళి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం, ఇక్కడ దావీదుని ఎగ్జాంపుల్ చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము. ఇక్కడ చూడండి, కొంచెం లాస్ట్ ఒకసారి చెప్పాను, నేను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము, ఇక్కడ 9వ వచనం చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, త్వరగా చెప్తాను. సందర్భం ఏంటంటే, ఇక్కడ దేవుడు సౌలు తృణీకరించి దావీదుని అభిషేకించాడు. సౌలు దేవుని యొక్క మాట వినలేదు, యాజకుని యొక్క మాట వినలేదు. అందుకని ఏంటంటే దేవుడు సౌలు రాజు, ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు తృణీకరించి ఆల్రెడీ దావీదు రాజుగా అభిషేకించేశాడు. కానీ ఇంకను ఆ హోదాలో ఇంకను సౌలు కొనసాగుతున్నాడు. కానీ యాక్చువల్గా అయితే ఒక టైం వస్తే దేవుడు దావీదుని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టేటువంటి ఆలోచన దేవుడు ఉన్నాడు. భౌతికంగా అయితే ఏం పెద్దగా మారినట్టుగా లేదు, కానీ ఆత్మీయంగా అయితే చాలా చాలా మారిపోయింది. భౌతికంగా ఏం మారదు, భౌతికంగా దేవుడు యాక్చువల్గా సౌలును తృణీకరించాడు బైబిల్ చెప్తుంది. కానీ ఇంకనూ సౌలు రాజుగా హోదా ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు. ఇంకనూ దాని కింద అధికారం ఉంది, రాజ్యం ఉంది, బాగానే ఉంది. భౌతికంగా చూస్తే అలాగే ఉంది, కానీ ఆత్మీయంగా చూస్తే చాలా చాలా మారిపోయింది. దేవుడు సౌలును తృణీకరించేశాడు, దావీదుని ఏర్పాటు చేసేసుకున్నాడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఎప్పుడైతే దేవుడు తృణీకరించాడు, సౌలు కూడా యాక్చువల్గా సౌలు యొక్క మనసులో నెమ్మది యాక్చువల్గా సౌలుకి లేదు. ఇంకనూ పోస్ట్ హోదా మెయింటైన్ చేస్తున్నాడు బహు సౌలు అనుకుంటున్నాడు. ఇంకనూ నేనే రాజు, ఇంకనూ దేవుడు నన్నే రాజుగా నియమించాడు, నేను ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటి రాజు అనుకుంటున్నాడు. కానీ తెలుసా, సౌలుకి యాక్చువల్గా అయితే దాని ఎఫెక్ట్ ఏంటంటే, సౌలుకి యాక్చువల్గా దురాత్ముడు వచ్చి కొన్ని సందర్భంలో ఇబ్బంది పెడుతున్నాను బైబిల్ మనం చూస్తాం. దురాత్మ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. పాపం దావీదు వెళ్ళి వాద్యాలు వాయించి ఆ దురాత్మ నల్లగొడితే హ్యాపీగా కొంచెం నెమ్మది, కొంచెం మనశ్శాంతి సౌలు అనుభవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ నెమ్మది వచ్చేసిందో ఆటోమేటిక్గా మళ్ళీ దావీదుని చంపేటువంటి పనిలో
ఉన్నాడు సౌలు. ఆ మూమెంట్లో దావీదు ఏంటంటే సౌల్ని ఈజీగా జయించవచ్చు, యుద్ధం చేసి తిరుగుబాటు చేసి జయించవచ్చు. కానీ దావీదుకి ఆ ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. తాను నిజంగా దేవుని చేత అభిషేకింపబడ్డాడు, తాను ఆల్రెడీ రెండో రాజుగా అభిషేకింపడ్డాడంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ వేరే రాజుని దేవుడు తృణీకరించాడని అర్థం. అయినా ఇంకా నువ్వు దావీదు ఎప్పుడు కూడా తన అభిషేకం అనేటువంటి దాన్ని బుర్రలకు ఎక్కించుకొని ఇప్పుడు దేవుడు నన్ను అభిషేకించాడు, ఇప్పుడు దేవుని దృష్టిలో నేనే రాజుని, నేనే గొప్పోని అనుకుని ఎక్కడా కూడా సౌలు కంటే నేను కొంచెం గొప్పోని అన్నటువంటి ఒక ఆలోచన తలంపు కొంచెం కూడా దావీదుకి రాలేదు తెలుసా, అసలు రాలేదు. ఇంకనూ సౌలును రాజుగానే చూస్తున్నాడు, సౌలు ఇంకనూ తన పైన అధికారిగానే చూస్తున్నాడు, రాజుగానే చూస్తున్నాడు. కానీ సౌలు యొక్క మైండ్ సెట్ మారిపోయింది. దావీదు కనబడుతున్నప్పుడు చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే సైన్యం తీసుకొని యాక్చువల్గా తీవ్రత ఎక్కువైపోయి చేస్తున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే సౌలు కూడా పెద్ద పని ఏం లేదు. పెద్ద పని అలా తెల్లలేస్తే సౌలు యొక్క పని ఏంటంటే దావీదుని చంపడం ఆయన యొక్క పని పెట్టుకుని ఆ పనిలో ఉన్నాడు. ఓ టైంలో వెతికి అలసిపోయే గుహలో పడుకున్నాడు. సౌలుతో పట్టినట్టు సైన్యము గుహలో పడుకున్నప్పుడు దావీదు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు దావీదుకి ఆ విషయం తెలిసింది, అక్కడ ఉన్నారని. అక్కడ ఎగ్జాక్ట్గా గుహ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి అనుచరులు, ఇప్పుడు చూడండి దావీదు దగ్గర అనుచరులు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు తెలుసా, వాళ్ళు చాలా పరాక్రమం గలవాళ్ళని బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు చాలా పరాక్రమం గలవారు. దావీదు తలుచుకుంటే సౌలు రాజ్యభవనములు ఉంటుండగా వెళ్ళి తిరుగుబాటు చేసి రాజ్యము లాక్కోవచ్చు కావాలంటే, అంత సామర్థ్యము దావీదుకు ఉంది. కానీ దావీదు ఎక్కడ అసలు అలాగా కొంచెం కూడా భౌతికంగా ఆయన ఏ రకంగా ప్రయత్నం చేయట్లేదు. ఆ సందర్భంలో ఇక్కడ ఎప్పుడైతే సౌలు అక్కడ గాఢ నిద్రలో ఉన్నాడో దావీదు దగ్గర అనుచరులు అంటారు, ఇది నీకు సరైన సమయము, జస్ట్ నువ్వు చెప్పు, నువ్వు అని చాలు, నేను ఈట తీసి మొత్తం పొడిస్తే భూమిలోకి దిగబడిపోతాడు సౌలు, చచ్చిపోతాడు. నీకు ఉండేటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నువ్వు పద్దాకెలా అరణ్యంలోనూ గుహల్లోనూ తిరిగి ప్రాణాలను కాపాడుకోవడానికి బిక్కిబుక్కిమంటూ బతకాల్సిన అవసరం నీకైతే లేదు. నువ్వు చెప్తే చాలు, నేను చంపేస్తాను. నార్మల్ అనుకుంటాం, బహుశా దేవుడు నాకు అప్పగించాడేమో, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మనం అనుకుంటాం. కానీ దావీదు ఆత్మ విషయంలో ఎంత సున్నితంగా ఉన్నాడో మీకు తెలుసా? ఎంత సున్నితంగా ఉన్నాడంటే అప్పుడు దావీదు అంటున్నటువంటి మాట నేను చదువుతాను చూడండి, 9వ వచనం చదువుతాను చూడండి. ఒకసారి నేను 8వ వచనం కూడా చదువుతాను చూడండి సందర్భాన్ని బట్టి. అభిషేక్ వ్యక్తి దావీదు అంటున్నాడు, 8వ వచనం, 1 సమూయేలు గ్రంథం 26:8. దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాను. చూడండి అక్కడ గమనించండి, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీ చేతికి అప్పగించాను, కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతను, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతును అనగా దాని నీవు అతన్ని చంపకూడదు. ఇక్కడ గమనించండి, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యము. ఎంత పెద్ద మాట తెలుసా అది? ఆ దావీదు మాటలు ఎంత డెప్త్ ఉంది తెలుసా? దావీదు అంటున్నాడు, నువ్వు గనక నీ చిత్తమైతే నేను చంపేస్తాను, నీకు శాశ్వతంగా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అంటే. ఓ రకంగా చెప్పండి, దావీదు దేనికి కూడా ప్రిపేర్ అయిపోయాడంటే, ఇంకా ఆ ప్రెజర్ నాకు కంటిన్యూ అయినా పర్లేదు కానీ నేను మాత్రం అతని మీద చెయ్యవేయను, మిమ్మల్ని కూడా నేను చెయ్యవేయను. ఎందుకు ఆ మాట ఎందుకు అంటే అన్నాడు, దేవుని చేత అభిషేకం నొందినటువంటి వాడిని చంపి లేదా తిరుగుబాటు చేసి అక్కడ నిర్దోషగుట ఎవరికి సాధ్యము. అక్కడ భౌతికంగా ఏది మాట్లాడలేదు. అక్కడ దావీదు భౌతికంగా ఏం మాట్లాడలేదు, చంపొద్దు పాపం పిల్లలు ఉన్నారు అలా అనలేదు, లేదంటే వద్దులే మన టైం వస్తుంది అప్పుడు మనం ఆ హోదా అనుభవిస్తాం అలా చెప్పలేదు దావీదు. అక్కడ చంపకుండా ఉండడానికి భౌతికమైన కారణం చూడలేదు, ఆత్మ సంబంధమైన కారణాన్ని చూశాడు. ఆత్మ సంబంధమైన కారణం కూడా చాలా ఉన్నతమైనటువంటిది, చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. ఇంకను దావీదు యాక్చువల్గా మనకు తెలుసు, దావీదు దురాత్మ చేత పట్టి పీడింపడుతున్నాడు. ఆ విషయం ప్రపంచం అందరికంటే దావీదుకి యాక్చువల్గా బాగా తెలుసా? ఎందుకంటే దావీదు వెళ్ళి వాయిద్యాలు వాయిస్తేనే కదా దురాత్మ వెడిలిపోతుంది. అప్పుడు దావీదు నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉందా సౌలు మీద, లేదంటే సాతాను యొక్క ఆత్మ ఉందో దురాత్మ ఉందో ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా దావీదుకే బాగా తెలుసు. కానీ ఆ దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు వాయిస్తే తప్ప దురాత్మ వెళ్ళినటువంటిది ఆ విషయం దావీదుకి బాగా తెలుసు. దావీదు ఏం చేస్తే దురాత్మ పోతుందో దావీదు తెలుసు. దావీదు వెళ్తే తప్ప దురాత్మ పోదు, అది తెలుసుండి కూడా ఇంకను దావీదు క్యాప్చర్డ్ ఏమాత్రం కూడా మారలేదు తెలుసా? అందరికంటే ఎక్కువ సౌలు గురించి దావీదుగా తెలిసింది ఆ విషయము. కానీ ఇంకను దేవుని యెహోవా చేత అభిషేకం నొందినటువంటి వ్యక్తిని అంటున్నాడు, ఆయన చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యము. అక్కడ తలుచుకోండి, ఇంకో మాట అంటారు 11వ వచనంలో, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. నేను ఇప్పుడు చేయనని మాత్రం అంటలేదు, ఇక ముందు కూడా నేను అలాంటిది చేయకుండా దేవుడు నన్ను ఆపునుగాక అన్నాడు. అంటే ఇక్కడ చంపనని మాత్రమే కాదు, ఇలాంటిది ఫ్యూచర్లో కూడా నేను చేయకుండా దేవుడు నాకు అడ్డుకట్ట వేయాలని భవిష్యత్తు గురించి కూడా దావీదు మాట్లాడుతున్నాడు.
ఎంత గొప్ప మాట మాట్లాడతాను చూడండి. అంటాను, నువ్వు సౌలును చూశాక ఏ రకంగా అసలు దావీదు ఆ మాట అనగలడు? సౌలును బాగా దగ్గర నుండి చూసిన తర్వాత అందరూ దావీదు వదిలిస్తున్నాడు దురాత్మని. అయినా ఇంక నువ్వు దావీదు అంటున్న మాట ఏంటంటే, అసలు దావీదు ఎలాగ సౌలుని అలా చూడగలుగుతున్నాడు? దావీదు అందులో సౌలే గొప్పతనం ఉందా? సౌలే గొప్పతనం లేదు, దావీదే గొప్పతనం అందులో ఉంది. దావీదు యొక్క ఆత్మీయత మనకు కనబడుతుంది అక్కడ. ఇంకొను అక్కడ ఏమన్నా తెలుసా, ఇంక దేవుని చేత అభిషేకం ఉన్నటువంటి వాడిని నేను చంపను, చంపి నిర్దోష ఒకటి ఎవరికి సాధ్యము, అలా నేను చేయను, ఇక ముందు కూడా అలా జరగకుండా దేవుడు నన్ను ఆపును గాక. అంటే దావీదు కూడా ఆ మాట 11 వచ్చంలో ఆ మాట ఎందుకన్నాడంటే, నేను అనుకుంటాను దావీదు ఏంటంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కానీ బహుశా ఇంకా సౌలు కనుక నా మీద ఇంకా బాగా ఒత్తిడి తీసుకొస్తే, బహుశా నేను ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యి, బహుశా ఆ థాట్ నాకు ఈరోజు రాలేదు, కానీ బహుశా రేపు ఉండే బహుశా నాకు ఆ ఆలోచన కూడా రావచ్చేమో. ఎంతకాలం నేను ఇలా భరించాలి? ఆయన చంపేస్తే ఎలాగో దేవుని చిత్తమే కాబట్టి, దేవుడు నన్ను ఎలాగో ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని బహుశా నాకు రేపేళ్ళ థాట్ కూడా నాకు రావచ్చేమో. ఈరోజు రాలేదు, రేపు రాదని గ్యారంటీ లేదు కదా. అందుకనే వెంటనే ఆ మూమెంట్ అంటున్నాడు, ఇక ముందు కూడా అసలు అలాంటిది నాకు, నేను అలాంటి చేయకుండా అలాంటి ఆలోచన నాకు రాకుండా దేవుడు నా ఆపును గాక. పై ఉన్నటువంటి అధికారికి లోబడ్డానికి ఎంతగా దావీదు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు చూడండి. అది కూడా సౌలు లాంటి దురాత్మ చేత పీడింపడుతున్నటువంటి సౌలు గురించి మాట్లాడుతున్నాం మనం. అలాంటి సౌలు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, లేదు లేదు నేనే తల పని చేయను. బట్ ఇంకా మీకు తెలుసా, అక్కడితో కూడా దావీదు ఆగిపోవడం. ఇంకేమంటే తెలుసా, టైం లేదు, కానీ ఆ 14 వచనం మనం చదువుకుంటే, మీరు చదవద్దులన్నీ చెప్పేస్తాను. 14 వచనం చదివితే అక్కడ ఈ సౌలుకి ఒక రకంగా ఎవరైతే బాడీ గార్డ్ సెక్యూరిటీ లాగా ఉంటారో వాళ్ళందరికీ అధికారి, అభిషేక్ ఒక అధికారి ఉంటాడు. అది దూరంగా దావీదు ఏంటంటే అక్కడ సౌలుకి వస్త్రం కొంచెం చింపేసి దూరంగా వెళ్ళిపోతాడు. కొంచెం బాగా దూరంగా సేఫ్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా కేకలేస్తూ ఈ సౌలు యొక్క బాడీ గార్డ్తో కేకలేస్తూ ఏం మాట్లాడతాడు తెలుసా అంటాడు, అభిషేక్ వ్యక్తిని పిలుస్తారు, గట్టి కేకలేసి పిలుస్తూ అంటాడు, ఒక శత్రువు నీ యజమానుని చంపాలని దగ్గరికి వచ్చాడు, అయినా సరే నువ్వు నీ డ్యూటీ యాక్షన్ సరిగ్గా నువ్వు చేయట్లేదు, యెహోవా నీకు తీర్పు తీర్చును కాక అంటాడు. చూడాల్సి ఉంటుంది. అది కూడా ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళాడు చూడండి. నేను చంపను, అలాంటిది నాకు భవిష్యత్తులో అలాంటి జరగకుండా చాలు అని అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చి అంటున్నాడు, నాకంత అవకాశం దొరికింది, బహుశా నేను అనుకుంటాను దావీదు అనుకున్నాడు, ఆ ప్లేస్లో నేను కాదు సరిపోయింది, అదే నా ప్లేస్లో కనుక వేరే వాళ్ళు వచ్చి ఉంటే సౌలిపాటి చనిపోయాడు కదా. సో అక్కడ ఎవరిని తప్పుగా దావీదు అక్కడ చూశాడండి, ఎవరిని నిందిస్తున్నాడు తెలుసా, సౌలుకి బాడీ గార్డ్గా ఉండి సౌలుకి మంచి చెడు చూసుకోవాల్సిన వ్యక్తి సరిగ్గా డ్యూటీ చేయలేదని చెప్పేసి అక్కడ దావీదు అబ్నేర్ అనే వ్యక్తితో మాట్లాడతాడు. యాక్చువల్గా ఆ వ్యక్తిని తిడతారు, ఒక రకంగా చెప్పండి, అబ్నేర్ అనే వ్యక్తిని చెప్పిస్తాడు దావీదు, ఇలా వ్యక్తి వచ్చి ఇలా చేశాడు, నువ్వేం చేస్తున్నావు, నీ యజమాని అసలు నువ్వు కాపలానే నువ్వు కాయట్లేదు అని కూడా మాట్లాడతాడు. చూడండి ఒకసారి ఆలోచన, నిజంగా దావీదుకి సౌలు పట్ల ఎంత గౌరవం ఒకసారి చూడండి. తనకు ఫిజికల్గా భౌతికంగా తరచుగా కీడు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన దావీదుకి ఎంత గౌరవము, ఎలా వచ్చింది ఆ గౌరవము? అక్కడ దావీదు మీద సౌలు మీద జాలి చూపించట్లేదు. సౌలు ఏ స్థానంలో అయితే దేవుడు ఒరిజినల్గా పెట్టాడో ఆ స్థానంలోనే ఇంకను దావీదు ఆ సౌలుని ఆ స్థానంలోనే చూడగలుగుతున్నాడు. అలా చూడగలుగుతున్నాడు కాబట్టి తను ఏ రకం కూడా సౌలు చనిపోవడానికి ఏ రకం కూడా నేరుగానో ఇండైరెక్ట్గానో దావీదు అయితే కారకుడు అవ్వలేదు. ఓ టైం వచ్చినప్పుడు సౌలు చనిపోతాడు, ఆ తర్వాత దావీదుని వెతుక్కుంటేనే సింహాసనమే కానీ దావీదుని వెతుక్కుంటేనే కిరీటం కూడా వస్తుంది. మీకు తెలుసా విషయం? ఎక్కడ కూడా దావీదు వెతుక్కుంటే వెళ్ళలేదు, దావీదు ఎక్కడ వెతుక్కుంటే వెళ్ళలేదు. యాక్చువల్లీ నేను సమూయేలు గ్రంథం చెప్పినప్పుడు అనుకుంటా, లేదా దావీదు కోసం చెప్పాను గురువారం ఇంతకుముందు. యాక్చువల్గా ఆ తర్వాత యుద్ధం 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. యాక్చువల్గా అది కూడా ఒకసారి సిద్ధం చూడండి, ఒకసారి ఒక వచనం చదువుకుందాం. అమాలేకులతో ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం జరుగుతుంది, సౌలు దానికి రాజు. అయితే యుద్ధంలో అమాలేకుల చేతుల్లో సౌలు ఓడిపోతాడు. సౌలు ఇప్పుడు చాలా తీవ్రంగా గాయపరచబడతాడు, ఆ ఏటి దిగిపోద్ది, కానీ ఇంకా చావడం అనమాట. కానీ చాలా వేదన బాధ అనుభవిస్తాడు. బాగా గాయపరచబడ్డాడు తీవ్రంగా, కానీ చనిపోలేదు. అలా చనిపోకుండా అలా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఒక అమాలేకుడు ఒక ఆయన అటు సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ సౌలు పిలిచి ఏమంటాడంటే, నాయన నువ్వెవరన్నా అడిగి పరిచయం చేసుకొని, నాకు ఇది చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నేను చనిపోవట్లేదు, ఇది చాలా వేదనగా ఉంది, దయచేసి ఒకసారి నన్ను కొంచెం పొడి చేసి నువ్వు నన్ను చంపేస్తే ఈ బాధ నుండి నేను విడుదల పొందుకుంటా, నన్ను చంపే అంటాడు. అన్నప్పుడు ఆ అమాలేకుడు ఒక ఆయన కూడా దావీదుని చంపేస్తాడు, సౌలుని చంపేస్తాడు. సౌలుని చంపేసిన తర్వాత బహుశా ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఎలాగో దావీదుని ఎప్పుడో చేస్తున్నాడు కదా సౌలు అనే వ్యక్తి, కాబట్టి ఇప్పుడు ఈయన చనిపోయిన వార్త నేను తీసుకెళ్తే బహుశా దావీదు నాకు కొంచెం రివార్డ్ ఏమైనా ఇస్తాడేమో, ఎందుకంటే ఇప్పుడు ఈ రాజు చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ రాజు ఖచ్చితంగా దావీదే, కాబట్టి
ఈ న్యూస్ కనుక ఈ చావు కబురు నేను చెప్తే అది దావీదు గుడ్ న్యూస్ అవుతుంది. దావీదు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. దావీదు నాకు ఎంతో కొంత బహుమానం ఇస్తాడు, నన్ను సంతోషింపజేస్తాడేమో అనుకోని పొరపాటుని ఈ న్యూస్ వెళ్ళి దావీదు చెప్తాడు ఆయన. అది ఈ మొదటి అధ్యాయం 2 సామెతల మొదటి అధ్యాయం ఉంటుంది. ఇలా ఏం చెప్తాడు తెలిస్తే, ఇలా ఉన్నాడు అంటే నేను చంపనని చంపేశాను అన్నప్పుడు దావీదు అంటాడు, చదువుతాను చూడండి. అప్పుడు ఆ మాట దావీదు అలా చనిపోయాడు, సౌలు ఎలా చనిపోయాడు అన్న మాటని దావీదుకి ఆ వ్యక్తి చెప్తాడు. 11వ వచనం చదువుతాను చూడండి. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను, అతని యొద్ద ఉన్న వారందరూ అలాగు చేసి. చూసారా, ఇక్కడ ఈవెన్ దావీదే కాదు, చూడండి దావీదుని చూసిన వాళ్ళు కూడా, వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా కరెక్ట్గా దావీదు అలాగ ఆలోచించాడు, అలాగ ఆలోచించారు. దావీదు ఒకడు అలాగ ఆలోచించాడు, వీళ్ళందరూ అలాగ ఆలోచించే కాదు. దావీదు వాళ్ళు ఎంత ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారంటే, దావీదు వాళ్ళ బట్టలు చింపుకున్నాడు, వాళ్ళు కూడా బట్టలు చింపుకున్నారు. దావీదు లిటరల్గా ఆలోచించండి, దావీదుని సౌలు చంపాలని చూస్తాడు, బట్టలు చింపుకోలేదు. కానీ సౌలు చనిపోయాడని తెలిసినప్పుడు బట్టలు చింపుకున్నాడు. అంటే సౌలు తనను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అన్న బాధ కంటే సౌలు ఇప్పుడు చనిపోయాడన్న బాధ దావీదు చాలా ఎక్కువైంది. అందుకని బట్టలు చింపుకున్న తర్వాత ఇప్పుడు చదువుతాను చూడండి, ఇంకొంచెం కిందకి చదువుతాను చూడండి. ఆ రోజంతా సాయంత్రం వరకు, అంటే ఆ వార్త విన్న తర్వాత సాయంత్రం వరకు వాళ్ళు బట్టలు చింపుకొని సాయంత్రం వరకు వాళ్ళు అందరూ ఉపవాసం ఉన్నారట. ఒకసారి ఆలోచించండి దాని గురించి. బట్టలు చింపుకుని సాయంత్రం వరకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆ సాయంత్రం అంటే తేరుకున్న తర్వాత 13వ వచనం చూడండి. తర్వాత దావీదు, నీవెక్కడి వచ్చితివి, ఈ వార్త తెచ్చిన వాడిని అడుగగా వాడు అంటున్నాడు, వాడు చెప్తుంటే, నేను ఇజ్రాయెల్ దేశం నివసించు అమాలేకుడును ఒకని కుమారుడును అని. అందుకు దావీదు అన్నాడు చూడండి, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితనని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపమనగా అతడు వానిని కొట్టి చంపాను. గమనించండి, ఇక్కడ దావీదు ఎప్పుడైతే ఈ వార్త తీసుకొచ్చి నాకేదో లాభం ఉంటుంది, నాకేదో రివార్డ్ ఇస్తాడని అనుకున్నాడు ఆ వ్యక్తి అమాలేకుడు. కానీ దావీదు వార్త విన్నప్పుడు దానికి గుడ్ న్యూస్లో కనిపించలేదు. తెలుసా, ఏది గుడ్ న్యూస్లో కనిపించలేదు అంటే, ఈయన చచ్చిపోతే, సౌలు అనే వ్యక్తి చచ్చిపోతే వెంటనే ఇమ్మీడియట్గా ఆ సింహాసనం ఎక్కడానికి లైన్ క్లియర్ అయిపోయింది. అది కూడా తను దోషిగా అవ్వకుండా, తన చేతికి మట్టి అంటూ రక్తం అంటుకోకుండా సింహాసనం ఎక్కడ అవకాశం దొరుకుతుంది అక్కడ. ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నాడు, నెక్స్ట్ నువ్వే కింగ్ అన్న వార్త ఓ రకంగా చెప్పాలంటే, ఇది సౌలు చనిపోయాడు అన్న మాట నెక్స్ట్ నువ్వే రాజు అని ఓ రకంగా అర్థం. అందుకని వెళ్ళి దావీదు చెప్తున్నాడు ఆ మాట. ఈయన మరి ఆ ఉద్దేశంతో చూసి అమాలేకుడు వెళ్ళి ఆ ఉద్దేశంతో చెప్తున్నప్పుడు సౌలుకు అయితే చనిపోయాడు, పోన్లే నేను చంపకుండా చనిపోయాడు, పోన్లే అమ్మయ్య నా చేతికి మా రక్తం అంటుకోలేదు, పోన్లే ఇప్పుడైనా సింహాసనం ఎక్కేయచ్చులే, నేనే అడ్డు తొలగించుకోలేదు, దేవుడే తీసాడు అనుకోవచ్చు. కానీ దావీదు ఇంకా ఎంతగా సౌలు మీద గౌరవం ఉందంటే అంటున్నాడు, అసలు దేవుని చేత అభిషేకం మన వ్యక్తిని అసలు నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా చంపుతావు అని యాక్చువల్ ఆ వ్యక్తిని చంపేశాడు. బట్టలు చింపుకున్నాడు, సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాడు. ఎంత గౌరవించాడు చూడండి. దావీదుని దేవుడు అభిషేకించాడు. కానీ ఆ ప్రమోషన్ దావీదుకి ఎలా వచ్చిందో తెలుసా, దావీదు దాని వెనకాల వెళ్ళలేదు, దావీదు దాన్ని సంపాదించుకోవడానికి లాక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, దావీదుని వెతుక్కుంటూ అతను యాక్చువల్గా కిరీటం తీసుకుని వస్తాడు దావీదు దగ్గరికి. తెలుసా, సౌలు కిరీటాన్ని అమలేకుడు తీసుకుని వస్తాడు, దావీదు వెతుక్కుంటూ కిరీటం వచ్చింది. అంటే ఏదో అమాలేకుడు తెచ్చాడు నన్ను, దేవుడు అలాగున దావీదుకి అంత ఘనతను దేవుడు ఇచ్చాడు, అభిషేకించాడు. కానీ ఎక్కడ కూడా దావీదేం ఆ హోదాను అనుభవించడానికి ప్రయత్నం చేయలేదు, వీళ్ళంతవరకు దూరం ఉండడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఓ టైం వచ్చినప్పుడు దేవుడే దావీదుని ఘనపరుస్తూ ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకో చూడండి, చనిపోయిన తర్వాత కూడా సౌలు మీద అంత గౌరవమో దావీదుకి. సరే చూడండి, దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే ఓ రీజన్ ఇది కూడా. ఎందుకంటే దావీదు ఎంత సున్నితంగా ఉన్నాడంటే, సౌలు తనకు కీడు చేసినా సరే ఇంకను దావీదు మాత్రం ఎక్కడో కూడా ఆ రకంగా ఆలోచనే కనీసం చేయలేదు. వీళ్ళంతవరకు సౌలుని కాపాడే ప్రయత్నమే దావీదు చేస్తూ వచ్చాడు. కారణం ఏంటి అంటే, దావీదు అంటున్నాడు అక్కడ యెహోవా చేత అభిషేకించబడినటువంటి అంటే ఏం చూశాడు, దేవుని చూశాడు, దేవుని యొక్క అభిషేకాన్ని చూశాడు. కానీ ఆ సౌలు దురాత్మ పట్టింది, దెయ్యం పట్టింది కాబట్టి ఇంకా అది దేవుని ఆత్మ ఇంకా ఆయనలో లేదులే, ఇంకా ఆయన ఏంట్లే అని దావీదు యాక్చువల్గా ఎక్కడ కూడా దావీదు అలాగన అనుకోలేదు. అప్పుడు ఎవరు లాభపడ్డారు, సౌలు లాభపడ్డాడు. అంటే అంత గణపరచడం వల్ల సౌలు దావీదు అంత గణపరచబడ్డం వల్ల సౌలు లాభపడలేదు, దావీదే లాభపడ్డాడు. దావీదు దేని కొరకు దేవుడు అభిషేకించాడో ఆ పొజిషన్ వచ్చింది. తను ఎక్కడ కూడా దోషిగా ఉండకుండా నిర్దోషిగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్గా చెప్పాలంటే సౌలు యొక్క గౌరవాన్ని చివరి కూడా కాపాడుతూనే వచ్చాడు. సో నిజంగా అంటే ఎంతగా దావీదు సౌలుని చూడుస్తున్నాడు ఒకసారి ఆలోచించాను. నన్ను అడిగితే ఇంకా అక్కడ
సౌలు అభిషేక్తుడు కాబట్టి జస్ట్ సౌలునే కాదు అంటాను, యెహోవా చేత అభిషేకమైనటువంటి వాడు అంటున్నాడు. అంటే అర్థం ఒక అభిషేకం యాక్చువల్గా దేవుడు చేశాడు కాబట్టి దేవుని మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి, దేవుని యొక్క అభిషేకం మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి సౌలు మీద కూడా దావీదు గౌరవం ఉంది. ఇక్కడ సౌలును గౌరవిస్తున్నాడు అంటే ఖచ్చితంగా గౌరవిస్తున్నాడు. కానీ ఏమంటాడంటే సౌలును ఎందుకు గౌరవిస్తున్నాడంటే అక్కడ దేవుని అంతా గౌరవిస్తున్నాడు కాబట్టి సౌలును అంతగా గౌరవిస్తున్నాడు. అందుకనే కదా సౌలుని చంపినటువంటి వ్యక్తిని సైతము దావీదు ఇక్కడ చంపేశాడు. దేవుని చేత అభిషేకం వ్యక్తిని అసలు నువ్వు ఎలా చంపేస్తావు, నువ్వు ఎలా చెయ్యి వేస్తావు అని మీద అన్నాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. ఇప్పుడు మోషేని చూద్దాం. సంఖ్యాకాండంలోకి వెళ్దాం ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. ఇక్కడ చూడండి, మోషే వ్యతిరేకంగా ఇక్కడ తిరుగుబాటు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మిరియాము అహరోను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను చూడండి. అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని వచనాలు చదువుతాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఇక్కడ గమనించిన ఇక్కడ బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే ఇక్కడ కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్న బైబిల్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అలా వివాహం చేసుకున్నాడో వెంటనే ఇక్కడ ఫస్ట్ ఒక బైబిల్ అక్కడ చూస్తే చూడండి, అక్కడ మనం బైబిల్ చూస్తే అక్కడ మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా వారు సొనుక్కున్నారు, తిరుగుబాటు చేశారట. మోషేకి వ్యతిరేకంగా అక్కడ అహరోను మిరియాము తిరుగుబాటు చేశారు. ఈవెన్ అక్కడ తిరుగుబాటు కూడా ఏంటి స్పెసిఫిక్గా వాళ్ళు చూడండి, ఆ తిరుగుబాటులో లక్షణం చెప్తున్నాను. అక్కడ వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఏమన్నా తెలుసా, దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడించాడా, మాతో దేవుడు ఎప్పుడు మాట్లాడించలేదా? మీరు యాక్చువల్గా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఒక 2-3 సందర్భాల్లో దేవుడు అహరోనుతో కూడా మోషేతో పాటుగా అహరోనుతో కూడా నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరిని దేవుడు పిలిచి ఇద్దరితో ఒకేసారి మాట్లాడడం కూడా బైబిల్ మనం చూస్తాం అహరోను విషయంలో. అలాగే మిరియాం విషయంలో కూడా ఒక సందర్భంలో దేవుడు అలాగనే మాట్లాడాడు, ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుడు అహరోన్ని అలాగే మిరియాంని యూజ్ చేసుకున్నాడా అంటే యూజ్ చేసుకున్నాడు, ఖచ్చితంగా యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడా ఏంటంటే గత అనుభవం వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు దేవుడు వాళ్ళని యూజ్ చేసుకున్నప్పుడు గతంలో అహరోన్ని కానీ మిరియాంని యూజ్ చేసుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, మా మట్టి పాత్రలమే కానీ ఇంకొక దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు అని వాళ్ళు సంతోషించి అదొక భాగ్యంలాగా ఫీల్ అయ్యి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి వీళ్ళు యాక్చువల్ ఏం చేశారు తెలుసా, దాన్ని వాళ్ళ గతం యొక్క ఆత్మీయ అనుభవాన్ని వాళ్ళు బేస్ చేసుకొని, లేదు ఇంకొక చెప్పండి, వాళ్ళ యొక్క ఆత్మీయతను బేస్ చేసుకొని వాళ్ళు అన్నారు దేవుడు మోషేతోనే మాట్లాడేస్తాడు, మాతో కూడా మాట్లాడించలేదా? మోషే ఏంటంటే మోషే లేకుండా కూడా దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అంటే ఒక రకంగా అందులో ఉంటుంది మీనింగ్ ఏంటంటే, దేవుడు మాతో మాట్లాడాలంటే మోషేనే అవసరం లేదు, మేము మోషే లేకుండా కూడా దేవుడు చెప్పాలనుకున్నటువంటిది మేము తెలుసుకోగలము అనుకున్నారు వీళ్ళు. దేవుడు చెప్పాలన్నటువంటి కార్యము మోషే లేకుండా కూడా మేము వినగలము, మాకు కూడా తెలుస్తుంది అనుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా దేవుని యొక్క రాజ్యం అలాగున్నా పనిచేయదు. అహరోను కొంతమంది కంటే పైన ఉన్నాడా దేవుడు పెట్టాడా అంటే వాస్తవంగా ఉన్నాడు. కానీ అలాగని వీళ్ళు మోషేని కాదనేస్తే దేవుడు కూడా మోషేని కాదని నేరుగా అహరోను చెప్పేస్తాడని వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది మాత్రం పొరపాటు. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే నేర్చుకుంటాం, వాక్యం పాస్ గారండి ఎవరన్నా వాక్యం చెప్పగలరని అంటాం చాలా సందర్భాల్లో. ట్రై చేసి చూడండి వాక్యం చెప్పడం ఎంత ఈజీగా ఉంటుందో. అదేంటంటే తరచుగా మీరు వింటుంటే ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు అది ఏంటంటే బహుశా నాకు అలా ఈజీగా చెప్తున్న మీకు అనిపిస్తుంది, అది ఈజీగా మీకు అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా వాక్యపరిచయం అంత ఈజీ యాక్చువల్గా అయితే కాదు, నాకైతే ఈజీ కాదు యాక్చువల్గా. మరి కొంతమందికి అది ఈజీగా ఉంటుందేమో, బయట వేరే పాస్టర్లకు అది చాలా ఈజీ ఏమో. నేనైతే ప్రిపేర్ అవ్వకుండా చర్చలు నిలబడేంత దమ్ము ధైర్యం నాకైతే ఉండదు. నేను నిలబడి వాక్యం చెప్పాలి ఖచ్చితంగా, నాకు సిద్ధపాటు లేకుండా నేనైతే నిలబడలేదు, ఎప్పుడు నాకు అలా చేయలేదు. అది నాకు చాలా టెన్షన్స్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే నాకు తెలుసు, నా వీక్నెస్ నాకు తెలుసు. ఇన్ని ప్రసంగాలు చేసాం కాబట్టి ఏదో ఈజీగా చెప్పేయచ్చు అన్న కాన్ఫిడెన్స్ 2 సంవత్సరాలు నాకు రాలేదు. ఇప్పటికొచ్చి రావడం కూడా మంచిదే. వచ్చిందనుకోండి ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఏదో చెప్పేద్దాం ఏముందో మన నోరు తెస్తే బ్రహ్మాండంగా వచ్చేస్తే మాటలు అనుకోవచ్చు. కానీ ఆ భయం ఒక రకం మనకు మంచిదే, ఎందుకంటే ఆ భయం నన్ను కూర్చోబెడుతుంది. నేను టైం తీసుకోవడానికి నాకు అది ప్రిపేర్ చేస్తుంది. నేను ప్రిపేర్ అవుతాను కాబట్టి నిలబడినప్పుడు నాకు ధైర్యము వస్తుంది. కాబట్టి ఎంతో కొంత భయం ఉండాలి, సిద్ధపడకుండా ఎలా చెప్పగలం అనేటువంటి భయం ఖచ్చితంగా మనకి ఉండాలి. ఇన్నిసార్లు దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఒక్క గురువారంకో ఒక్క శనివారంకో ఒక్క ఆదివారంకో ఏముందిలే అని అనుకోవడానికి వీలైతే లేదు. అందుకే గత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా
గతంలో దేవుడు మనల్ని గొప్పగా వాడుకున్న విధానం ఎప్పుడు కూడా నెక్స్ట్ టైం నువ్వు నీ పొజిషన్ తప్పుకొని ఒక స్కిప్ చేసేసి నువ్వు వాడబడాలనుకోవడం మాత్రం అది ఇంపాసిబుల్. అది దేవుని రాజ్యంలో అలాగున్నా జరగదు. వాళ్ళు అన్నారు, మోషే ద్వారా ఏంటి దేవుడు మాతో కూడా మాట్లాడిస్తాడు కదా. ఎంతమంది మాట్లాడించాడా అహరోను అంటే, మిరియం అలా మాట్లాడాడా దేవుడు మీతో అంటే మాట్లాడే ఖచ్చితంగా మాట్లాడే కాబట్టి అంటున్నారు. వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ బహుశా ఇప్పుడు ఎప్పుడైతే మోషేలో అది వాళ్ళు చూశారు, వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే మోషే లేకుండా కూడా మనకి అయిపోద్ది అనుకున్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అంటే వాళ్ళు అలా మాట్లాడుకున్నప్పుడు దేవుడు మాట విన్నాడు. అక్కడ మోషే విన్నాడు పాపం బాధపడ్డాడు అని లేదు, మోషే అన్నాడు పాపం కోపడ్డాడు అని బైబిల్ లేదు. అక్కడ వాళ్ళు మాట్లాడింది మోషే వ్యతిరేకంగా, కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే దేవుడు విన్నాడు. ఈ రోజులో చూడండి, ఈవెన్ పాస్టర్స్ అయినా సరే చెప్తున్నాను, వాళ్ళకంటే మనం గొప్పలని కాదు, కానీ జనరల్ క్రిస్టియానిటీ జరుగుతుంది కూడా చెప్తున్నాను, విషయం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విశ్వాసం అయినా సరే, ఏ విశ్వాసం అయినా సరే, ఏ స్థాయిలో ఉన్న విశ్వాసం అయినా సరే, ఏ స్థాయిలో ఉన్న పాస్ట్ అయినా సరే, మన పరిధి ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, పాస్టర్ కూడా చెప్తున్నానంటే మీరు అందరూ పాస్టర్ అంటే గొప్పలని చెప్పట్లేదు నేను, కానీ జనరల్ లోకల్ జరుగుతున్నట్టు చెప్తున్నాను. చాలామంది ఈ రోజుల్లో పాస్టర్స్ కూడా ఏం చేస్తారంటే, ఎవరో ఎక్కడో పాస్ట్ ఏదో చేస్తారో లేదా ఏదో తప్పుడు బోధ బోధిస్తానో ఇక్కడ చేసుకొని ఆ పాస్టర్ల పేరు పెట్టి మనం చెప్పి మాట వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు ఇలా కాలాగని చెప్పేసి ఎవరెవరినో ఊరి చివరి ఎక్కడో ఉండేటువంటి వాళ్ళని ఎక్కడ మనం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం, కరెక్షన్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే యాక్చువల్గా అది బయలు ప్రకారం కరెక్టు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అయినా సరే, పాస్టర్ అయినా సరే, నీ పరిధి అంటే నువ్వు తెలుసుకోవాలి. నిన్ను పరిసర చేయడం దేవుడిని ఎంతమందిని నీ కింద పెట్టాడు, నీ పరిధి ఎంతవరకు, నీకు అధికారం ఎంతవరకు, నీకు బాధ్యత ఎంతవరకు, ప్రతి విశ్వాసే కానీ పాస్టర్ అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఎవరో పాస్టర్ తప్పు చెప్పారు ఎక్కడ నేను నిలబడి నేను ఆయన తప్పు దిద్దేస్తాను నాకు తెలుసు కాబట్టి అంటే, నేను యాక్చువల్గా నన్ను దేవుడు ఆయన పైన నన్ను పెట్టలేదు కాబట్టి చెప్పే హక్కు నాకు లేదు. యాక్చువల్గా వాళ్ళు తప్పు చెప్పారు కదా, తప్పు చెప్పారు, కానీ నువ్వు సరిచేసే హక్కు నీకు దేవుడు ఇచ్చాడా? నీకు హక్కు ఉంటే నీకు బాధ్యత ఉంటుంది, నీకు హక్కు లేనప్పుడు నీకు బాధ్యత లేదు. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, దేవుని మాట కాదని కూడా క్రిస్టియన్ అంత కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆ పాస్టర్ ఒకటి చెప్తే ఈ పాస్టర్ ఒకటి చెప్తారు, ఈ పాస్టర్ తప్పు చెప్పిన తప్పని ఆ పాస్టర్ గారు చెప్తారు, ఆ పాస్టర్ చెప్పిన తప్పని ఈ పాస్టర్ చెప్తారు. ఇలా ఒకరిని వాళ్ళు చెప్పుకోవడమే. ఇదంతా ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పరిధి ఏంటో నీకు తెలీదు, నీ అధికారం ఏంటో నీకు తెలీదు. జస్ట్ నీకు ఒక విషయం తెలిసింది కాబట్టి, అది 10 మందికి తెలియదు కాబట్టి ఆ 10 మంది గురించి నువ్వు ఇక్కడ మాట్లాడేస్తున్నావు. అది యాక్చువల్ అది ఎప్పుడు కూడా మేలు చేయదు. అది యాక్చువల్గా క్రిస్టియానిటీకి, దేవుని యొక్క రాజ్యాన్ని ఇంకా డ్యామేజ్ చేసేటువంటి కార్యం అది. కానీ మీరు చాలామంది తెలుసుకోవట్లేదు. ఏమనుకున్నారంటే, ఆ పాస్టర్ తప్పు చెప్పాడు కాబట్టి, వాడు తప్పు చెప్పాడు కాబట్టి నాకు చెప్పేసి హక్కు నాకు ఉందని వేసుకుంటున్నాం. ఆ హక్కు ఎవరికి యాక్చువల్గా లేదు. ఇప్పుడు చూడండి, భౌతికంగా చూసుకుంటే పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి ఒక సర్కిల్ ఒక ఏరియా ఉంటుంది చూడండి, అలా ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గం ఉంటుంది, అంతవరకు ఆయనకి అధికారం. ఆ పక్కదానికి నేను కెలికేస్తానంటే కుదరదు. అలాగే పోలీస్ కూడా ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా దాటి డ్యూటీ నీకు హక్కు ఉండదు, హక్కు లేక నీకు బాధ్యత కూడా లేదు. నీ పరిధిలో నీకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడు, నీకు అధికారం ఎంతవరకు ఉంది. ఒకవేళ అవతల ఎవరు ఉన్నా సరే వాళ్ళు సరిగ్గా బోధించి తప్పు చేసినా సరిదిద్దే హక్కు నీకు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హక్కు ఉందా? నీకు బాధ్యత ఉందా? దేవుడు నిన్ను వాళ్ళ పైన పెట్టాడా, లేదా వాళ్ళని తీసుకొని నీ కింద పెట్టాడా? అలా పెడితే నువ్వు చెప్పొచ్చు, పెట్టకపోతే కూర్చోవాలి. చెప్పే హక్కు మనకి లేదు. కానీ ఈ విషయం అర్థం కాక చాలామందికి తప్పు చేస్తారన్న ప్రతి వాళ్ళ మీద ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి ఎదురుడు ఏం చేస్తాడో మనకు తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది, వాళ్ళందరి మీద మనం విగిడి పెట్టడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు అందుకని క్రిస్టియన్ అందుకని బోల్డ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు అందుకని ఏ బోధ కరెక్ట్ ఎవరికి చాలామంది తెలియదు, ఏ పాస్టర్ కరెక్ట్ ఎవరికి కూడా తెలియదు. ఎందుకని ఎంతసేపు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం సరిపోతుంది మనకి ఈ రోజుల్లోనే. దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం మనం. ఒకళ్ళు అబద్ధ బోధ చెప్పారంటే ఆ బోధన కరెక్ట్ చేసే హక్కు నీకు ఉందా లేదో నువ్వు తెలుసుకోవాలి. హక్కు ఉంటే, ఆయన నీ కింద ఉంటే, నువ్వు ఆయన పైన ఉంటే, దేవుడిని నల్ల పెడితే అప్పుడు నువ్వు చెప్పే హక్కు నీకు ఉంటుంది. లేదు నీతో సమానంగా ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి కూడా, ఎలాగైతే నేను పాస్టర్ కన్నా వేరే పాస్టర్ ఉంటే ఆ వ్యక్తి తప్పు చెప్పినా చెప్పే హక్కు నాకు ఉండదు. నేనేది కరెక్ట్ నా పని నేను చేసుకెళ్ళాలి, కానీ నేను కరెక్ట్గా చెప్పాను, వాడు తప్పు చెప్పాడు కాబట్టి వాడు తప్పు చేశాడు కాబట్టి అని చెప్పేసి నాకు ఇప్పుడేం కొమ్ములు వచ్చేవి, నేను ఆ వ్యక్తి పైన ఉన్నానని ఫీల్ అయిపోవడానికి. అలాగే ఎప్పుడు కూడా మనకి ఉండదు. ఇక్కడ మోసే ఏదో అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఒక మోసే నిజంగా ప్రాబ్లం ఉంటే దేవుడు మోసే చూసుకుంటారు. కానీ మిరియాం అహరోనులు చెప్పడానికి వాళ్ళకి హక్కు వాళ్ళకి లేదు, రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి లేదు. అందుకని చూడండి, తిరుగుబాట్లు అందుకే అంత కన్ఫ్యూజ్ ఉంటుంది అన్నాను. ఈ తిరుగుబాటు సాతానిక సమూహంలో కూడా ఉండదు యాక్చువల్గా, కానీ క్రిస్టియానిటీలో ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది మనందరికీ. మనందరూ ఏమనుకుంటున్నామంటే ప్రతి వాళ్ళ పైన మనకు హక్కు ఉంది అనుకుంటున్నాం. నేను అంటాను,
నిన్ను దేవుడు ఎలా ట్రీట్ చేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో నువ్వు ఇతరులు ఎలా ట్రీట్ చేయడం నేర్చుకుంటాను నేనైతే. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఎంత మంచిగా చూడాలని నువ్వు అనుకుంటున్నావు, ఇతరులని తోటి విశ్వాసం అయినా సరే, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ అయినా, విశ్వాసం ఇంకో విశ్వాసం అయినా సరే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నిన్ను అంత మంచిగా, నీలో కూడా బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఎంత మంచిగా చూసి నిన్ను క్షమించి నీకు అనుకూలంగా మాట్లాడి నేను అర్థం చేసుకుని ఎలాగైతే ట్రీట్ చేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇతరులను కూడా అలా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. అది విశ్వాసాలు అయినా సరే, పాస్టర్ అయినా సరే. అది మనం ఈ రోజుల్లో నేర్చుకోవాలి. జస్ట్ వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనం వెంటనే మనల్ని డామినేట్ చేసేయడానికి వీలైతే లేదు. ఎందుకంటే చెప్పింది దేవుడు ఆ యాక్చువల్గా ఇప్పుడు దాన్ని అసలు ఒప్పుకునే దేవుడు ఒప్పుకోడు. కానీ ఇక్కడ వీళ్ళు అలా చేశారు. మోసే చేసిన కరెక్టా తప్ప అంటే అది దేవుడు చూసుకుంటాడు, మోసే చూసుకుంటాడు. వీళ్ళకి సంబంధం యాక్చువల్గా లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక్కటి బేస్ చేసుకొని దేవుడు మాతో కూడా మాట్లాడిస్తాడు కదా. వాళ్ళు ఏంటి, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, మాకు కూడా బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు కూడా బోల్డ్ ఆత్మీయత ఉంది అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు అన్నారు దేవుడు ఆ మాట వినడానికి బైబిల్ మనం చూస్తాం. వినిన తర్వాత ముగ్గురిని గుడారం దగ్గర రమ్మంటాడు దేవుడు. వచ్చినప్పుడు పిలిచి ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ మోసే తను తాను డిఫెండ్ చేసుకోలేదు. గమనించండి, ఇక్కడ మోసే ఎక్కడ తను తాను డిఫెండ్ చేసుకోలేదు. మోసే సైలెంట్గా ఉన్నాడు. దేవుడు ముగ్గురిని రమ్మని పిలిచాడు. ముగ్గురిని పిలిచినప్పుడు దేవుడు మాట్లాడుతాను. మార్చుకుని క్లుప్తం కొన్ని వచనాలు మాత్రం చదువుతాను. చూడండి 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 6వ వచనం నేను చదవగానే చెప్పేస్తున్నాను. 6వ వచనం దేవుడు ఏంటో తెలుసా, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరిలో ఏంటంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా నేను వారితో మాట్లాడాను అంటాడు దేవుడు. దేవుడు చూడు మోసే గొప్పతనాన్ని దేవుడు వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు దేవుడు. అక్కడ మోసే అహరోనులకి అలాగే మిరియాంకి ఏం చెప్తాడంటే, వినండి ఒకసారి నా మాట వినండి, ప్రవక్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా నేను ఇండైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాను, వేరే వేరే అనుభవాల ద్వారా నేను వాళ్ళతో మాట్లాడాను. కానీ మీకు తెలుసా, నేను మోసేతో అయితే నేరుగా మాట్లాడాను అన్నాడు. మోసేని దేవుడు అంత వాల్యూ ఇచ్చాడు, కానీ ఇక్కడ మిరియాం అహరోనులు అంత వాల్యూ లేదు. ఇప్పుడు చూడండి, అందుకని యేసుక్రీస్తు కూడా మాట అన్నారు చూసారా. యాక్చువల్గా బైబిల్లో అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వచనం ఉంటుంది. అది ప్రవక్త అంట తన సొంత దేశం, తన సొంత ప్రజల దగ్గర గనిహుడంట. ఎక్కడ? తన సొంత ప్రజల దగ్గర, తన సొంత జనుల దగ్గర, సొంత దేశంలోనే గనిహుడంట. అంటే పక్కూరెళ్ళి సేవ చేస్తే చాలా గౌరవం ఉంటుంది. సొంత పుట్టినూరులో చేస్తే, అందుకే రోజు చాలామంది బహుశా చాలామంది ఎక్కడ పుడితే తమిళనాడు వెళ్ళిపోతే తమిళనాడు ఇటు వస్తారు, ఇటాలు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఉండి ఎక్కడ పుట్టి ఇక్కడ సేవ చేస్తే ఏముందని ఇక్కడ మన కళ్ళ ముందు చూసాడు, ఈయన చెప్తారండి వాక్యం అంటాం. అది పక్కూరు వెళ్ళిపోయాం అనుకోండి, యాజ్ అ పాస్టర్గా మాత్రం వాళ్ళు పరిచయం అంటే పాస్టర్గా మాత్రం చూశారు కాబట్టి వాల్యూ వచ్చేస్తుంది. అందుకని అనుకుంటా క్రీస్తు కూడా అందుకనే బహుశా వాల్యూ ఇవ్వలేదు వాళ్ళు. వడ్రంగి కుమారుడు కాడ మన కళ్ళ పెరిగే వీరి సోదరులందరూ మనతో పట్టున్నారు కదా. ఎందుకనమాట, చిన్నప్పటి నుండి చూశారు కాబట్టి. ఇప్పుడు సడన్గా పాస్ట్ అయిపోయేసరికి ఈయన పాస్ట్ ఏంటి అన్నట్టు ఇప్పటికీ పాస్ట్లో యాక్చువల్గా చూడలేరు, ఇప్పటికీ అలాగే మామూలుగానే చూస్తారు. బహుశా ఇక్కడ వీళ్ళు కూడా అంత మోసే అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టినేమో వాళ్ళు ఏమనుకున్నారంట, మోసే రేటు మాతో కూడా దేవుడు అని మాట్లాడేస్తారు కదా అనుకున్నప్పుడు, అక్కడ దేవుడు మాట్లాడుతూ మోసే గుర్తుపెట్టుకోండి, మోసే అందరు ప్రవక్తలా అంటాడు కాదు, అందరికంటే నాకు చాలా స్పెషల్. నేను మోసేకి ఎంత వాల్యూ ఇచ్చానంటే నేను నేరుగా మోసేతో నేను మాట్లాడతాను. మీకు మెసేజ్ వచ్చిందంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, వేరే ప్రవక్తలు అనుకోండి నేను కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడితే దాన్ని అర్థం చేసుకుని వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు. కానీ నేను మోసేకి అలా ఇండైరెక్ట్గా కాదు, నేను డైరెక్ట్గా వచ్చి నేను మోసేకి విషయాన్ని చెప్పాను. నేను అంత వాల్యూ నేను మోసేకి నేను ఇచ్చాను నేను. కానీ మోసేని మీరు అలా చూడలేదు. నేను ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుతున్నాను, నా సేవకుడు, కానీ మీరేలా భయపడలేదు అని 8వ వచనం చివరిలో దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చూడండి, వెంటనే అనేసి దేవుడు వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, దేవుడు మీరు ఎందుకు భయపడలేదు అనేసి దేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెంటనే మిరియాం యొక్క శరీరంలో మార్పు వచ్చేసిందట. మిరియాం యొక్క శరీరంలో కుష్ఠవ్యాధి లాంటిది, చర్మం చాలా చేంజెస్ అయిపోయి తెల్లగా ఒకలాగా మారిపోయి కుష్ఠవ్యాధిలా స్టార్ట్ అయిపోయింది ఆమెలో. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అది ఆమె కూడా గమనించుకోలేదు, కానీ అది అహరోను చూశాడు. వెంటనే చూసి వెంటనే మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ మాట చదువుతాను చూడండి, అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి, మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడైతే మిరియాం యొక్క చర్మం మారిపోతూ కుష్ఠవ్యాధి వస్తుందో అప్పుడు అహరోను అంటున్న మాట 11వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. అహరోను, అయ్యో నా ప్రభువా, ఇక్కడ గమనించండి, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశు శవములే ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, గమనించండి, మోషేతో అన్నాడు. కానీ ఈ మోషేతో ఏమని సంబోధించాడు తెలుసా? ఒకసారి మళ్ళీ కొంచెం పైకి వెళ్తాను చూడండి, 11వ వచనంలో, అయ్యో నా ప్రభువా. అయ్యో నా ప్రభు అన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడేమో మీరు అనుకుంటారేమో. దేవునితో మాట్లాడలేదు, మోషేతో అంటున్నాడు ఆ మాట. మోషేతో అన్నాడు, అయ్యో నా ప్రభువా అని మోషేతో అనేను.
ఇప్పుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడు, మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఒక రకంగా అహరోన్కి ఎందుకు కుష్ఠవ్యాధి రాలేదో తెలుసా? మిరియామ్కి స్టార్ట్ అవ్వగానే అహరోన్కి తెలిసిపోయింది మనం కరెక్ట్గా మనం ఏదో అనుకుని చేస్తాం, కానీ యాక్చువల్ మనం చేసింది కరెక్ట్ కాదు, దాని రిజల్ట్ అనుభవిస్తున్నాం. అర్థం చేసుకొని తనకు అది రాక మునిపే వెంటనే అలర్ట్ అయ్యాడు. తెలుసుకుని వెంటనే మోషేని ప్రభువు అన్న ద్వారా ఇండక్ట్గా ఏం చేస్తాడంటే మరలా మోషే కిందకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు మోషేతో మాతో మాట్లాడలేదు అన్నప్పుడు యాక్చువల్గా ఏం చేస్తున్నాడు? అహరోను మిరియాం ఏం చేస్తారు? మోషే పై ఉండే ప్రయత్నము చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మరలా నా ప్రభువు అన్నాడు, మోషే కిందకు వచ్చే ప్రయత్నము చేశాడు. అప్పుడు ఆ మాట అనిన తర్వాత దేవుని ప్రార్థన చేయమన్నప్పుడు మోషే మరలా దేవుని అడిగితే అప్పుడు మిరియాం కుష్ఠవ్యాధి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎల్లలా వాళ్ళ తండ్రి తన ముఖం మీద ఉమ్ము వేయాలి, కొన్ని రోజుల పాటు పాలెం వెలుపల ఉండాలి, ఆ తర్వాత కుష్ఠవ్యాధి మాంతది దేవుడు చెప్పాడు. ఇప్పుడు గమనించండి, ఇదంతా ఎందుకు దేవుడు ఎంత సీన్ క్రియేట్ చేస్తున్నాడు? చిన్న విషయమే కదా, వదిలేచ్చు కదా అంటే దేవుడు వదలలేదు. ఎందుకంటే యెహోవా చేత అభిషేకము ఉందని. అది ఈవెన్ ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారి విషయమైనా సరే అంతే, ఒక విశ్వాసం ఇంకో పాస్టర్ విషయమైనా అంతే. ఒక కార్యం మనం చేసే ముందు, ఒక దాని గురించి మనం మాట్లాడే ముందు మన పరిధి ఎంత అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భంలో మన పరిధి దాటేసినప్పుడు నువ్వు చేసిన కరెక్ట్ నీకు అనిపిస్తుంది, కానీ నీ పరిధి దాటి నువ్వు చేసినప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ కాదు. వేరే పాస్టర్ గారు ఏం చెప్పాలి, ఏం డిసైడ్ చేయాలి, వాళ్ళు చేసిన రైటర్ రాంగా చెప్పడానికి నాకైతే హక్కు నాకు లేదు, నాకు బాధ్యత లేదు, నాది నేను చేసుకెళ్ళిపోవాలి. కానీ వేరే పాస్టర్ గారు ఏం చేస్తానది ఏ పాస్టర్ ఇంకొక పాస్టర్ మీద దేవుడు అధికారిగా పెట్టినప్పుడు నీ కింద మరొక పాస్టర్ లేనప్పుడు ఇంకొక పాస్టర్ సరిదిద్దే హక్కు ఏ పాస్టర్కి ప్రపంచంలోనే లేదు. కానీ చాలామందికి తెలియదు. అందుకని ఈ రోజుల్లో బోల్డ్ కన్ఫ్యూజన్ మనకి. ఎప్పుడైతే అందుకే స్టార్ట్ కానీ చూసారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి కింద ఉన్న వ్యక్తి తన పరిధి దాటి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తాడో కన్ఫ్యూజన్ అక్కడే స్టార్ట్ అవుతున్నాను. ఈ రోజుల్లో మనకి ఎంతే బోల్డ్ కన్ఫ్యూజన్. ఈ రోజుల్లో క్రిస్టియానిటీలో కూడా మన పరిధి అంటే మనం తెలుసుకోం, విశ్వాస వాళ్ళ పరిధి అంటే వాళ్ళు తెలుసు. కేవలం పాస్టర్ గారిని ఏంటంటే భౌతికంగా మాత్రం చూస్తాం. ఈ బేసిక్గా ఏమనుకుంటామంటే పాస్టర్ వాక్యం బాగా చెప్తున్నారంటే పాస్టర్ గారికి భౌతిక జ్ఞానం బట్టి వాక్యం చెప్పేస్తాను అనుకుంటాం. కానీ వాక్యం చెప్పడానికి భౌతిక జ్ఞానం యాక్చువల్గా చాలదు. దానికి దేవుడు ఇనిషియేట్ చేయాలి, దేవుడు మాట నోట ఉంచాలి. అప్పుడు ఏ పాస్టర్ అయినా సరే వాక్యాన్ని సరిగ్గా బోధించగలుగుతారు. కానీ ఏమనుకుంటామంటే వీళ్ళు జ్ఞానవంతులు బాగా వాక్యం చెప్పేస్తారండి, చదువుకున్న వాళ్ళు బాగా చెప్పేస్తారండి, బాగా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు బాగా వాక్యం చెప్పేస్తారు అనుకుంటారు. మీకు తెలుసా, నాతో పాటు ట్రైనింగ్ అయిన బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు ఒక గంట కూడా వాళ్ళ ప్రసంగాలు మీరు వినలేరు తెలుసా. నాతో పాటు ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు బైబిల్ ట్రైనింగ్లో అంతా చెప్పేస్తారు, అక్కడ ట్రైనింగ్ అందరూ ఒకలాగా వస్తారు అనుకుంటున్నారా? అది అలాగనా కాదు. ఆ ట్రైనింగ్ అంటే ఇంపార్టెంట్. అక్కడ యాక్చువల్గా దేవుని చేతుల్లో ఎవరు ఎలా వాడబడ్డనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్ కాలేజ్ ఎవరిని కూడా సేవకులు మోల్డ్ చేయదు. అది జస్ట్ కొన్ని విషయాలు భౌతికంగా తెలుసుకోవడానికి. కానీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలైన విషయం స్టార్ట్ అవుతుంది. ఒకే దగ్గర ఇద్దరు వ్యక్తులు వస్తారు, కానీ ఒకలా బోధిస్తారు, ఇంకోలా బోధిస్తారు. డిఫరెన్స్ ఏంటంటే అది ఎవరి చేతుల్లో వాడబడుతున్న విషయం. అంతే బైబిల్ ట్రైన్లో నేర్చేసుకుంటే అంతా ఈజీగా వచ్చేస్తుంది అన్నది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు నేను వాక్యం కొత్తగా వాక్యం చెప్పిన ఎక్కడ ట్రైనింగ్ చేయడానికి అడుగుతారు. అదేదో నాకు చెప్పేస్తున్నట్టు. నేను ఎప్పుడు 3 సంవత్సరాలు అసలు నేను నేర్చుకుంది ఏమీ లేదు తెలుసా. 3 సంవత్సరాలు అసలు నిజంగా నేను నేర్చుకుంది ఏమీ లేదు. కానీ చాలామంది అదే అనుకుంటారు, నేర్చుకుంది ఏమీ యాక్చువల్గా 3 సంవత్సరాలు లేదు. వచ్చిన తర్వాత ప్రసంగం చేయాల్సి వచ్చింది కాబట్టి, చేయాలంటే ఏదో నేర్చుకోవాలి కాబట్టి అలాగ ప్రయత్నం చేసి అలా కష్టపడితే చెప్తున్నాం ఇప్పటికి. కాబట్టి ఏంటంటే ఇదేదో భౌతికంగా ఏదో అయిపోద్దని కాదు. మోషేల వాళ్ళు భౌతికమైన దాన్ని చూశారు. అందుకని ఏముందో దేవుడు మాతో కూడా మాట్లాడేస్తారు. కానీ దేవుడు ఎంత ఆత్మీయతను మోషేలో చూశాడు. ఒక్క వాక్యం చివరి చెప్పి చేస్తాను చూడండి, జస్ట్ చిన్నదే. న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. పౌలు ఎగ్జాంపుల్ చాలా చిన్న మంచి మాట ఇది. అపోస్తల కార్యం 23వ అధ్యాయం. ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ పెద్ద అవసరం, జస్ట్ చదువుకుంటే సరిపోద్ది. ఇక్కడ పౌల్ని కొంతమంది చూడండి, సంఘ పెద్దలు కొంతమంది అంటే ఇక్కడ పౌల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. సంఘ పెద్దల ప్రధాని వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. అంటే సంఘంలో ఉండే పెద్దల హోదాలు ఉండే సంఘ పెద్దలు వీళ్ళందరూ వచ్చి పౌల్ని క్వశ్చన్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో క్వశ్చన్ చేస్తూ అన్యాయంగా పౌల్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిందిస్తూ ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఒక ఆయన చదువుతాను చూడండి, ఒక వచనం చదువుతాను చూడండి, 2వ వచనం చదువుతాను. 23వ అధ్యాయము అపోస్తల కార్యం 23 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అని అనెను. దగ్గర నిలుచున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. ఇక్కడ గమనించండి, పౌల్ని ఇంటరాగేట్ చేయడానికి తీసుకొచ్చారు. పౌలు కొన్ని విషయాలు అడుగుతున్నారన్నమాట. అలా అడుగుతున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే, అక్కడ పక్కనుండి ఆడుతున్నాడు, ఆయన మొహం మీద కొట్టండి అన్నాడు. అంటే ఒక రకం చెంపదెబ్బ చేయమన్నట్టుగా సంథింగ్ ఎవరికి ఆజ్ఞాపించాడు ఒక ఆయన. అప్పుడు వెంటనే పౌలు ఏమన్నాడంటే,
నువ్వు సున్నం కొట్టిన గోడ అని మాట్లాడుతూ నువ్వు నన్ను ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను ఎంక్వైరీ చేయడానికి నన్ను కూర్చోబెట్టి ఇక్కడ నువ్వు ధర్మశాస్త్ర విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు అంటే వరకు నువ్వు కొట్టడం అనేటువంటిది ధర్మశాస్త్రానికి విరుద్ధం. నువ్వు అది చేస్తావు, సున్నం కొట్టిన గోడ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అన్నమాట అన్నాడు. అందులో తప్పు ఉంది యాక్చువల్గా, అందులో తప్పు లేదు. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలని ఇక్కడ నన్ను కూర్చోబెట్టి నువ్వు ధర్మశాస్త్ర విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి రకంగా పౌలుకి అన్యాయం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఏమంటన్నా రీజనబుల్ రకంగా. కాబట్టి నువ్వు సున్నం కొట్టిన గోడ దేవుడిని తీర్పు తీరుస్తాడు అన్నమాట పౌలు అన్నాడు. పౌలు అన్నాడు. వెంటనే పక్కన ఒకరు అన్నారు, నువ్వు ప్రధాన యాజకుని నువ్వు ఇలాగంటావా అన్నారు. నువ్వు ప్రధాన యాజకునే నార్మల్ మనమేమంటాం, ప్రధాన యాజకుడు అయితే ఏంటి, యాజకుడు అయితే నాకేంటి, మనమైతే అలాగంటాం యాక్చువల్గా. నేను అన్యాయంగా కొట్టమన్నాడు, నేనే తప్పు చేయలేదు, నన్ను కొట్టమన్నాడు కాబట్టి ఇంకా ఆయనే పాస్టర్ లేదా ఆయనే ప్రధాన యాజకుడు, ప్రధాన ఏమీ లేదు అంట మనమైతే. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? చదువుతాను చూడండి 5వ వచనం. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది నేను. సరే గమనించండి. నేను అనుకుంటాను నిజంగా పౌలు కంటే గొప్పగా సేవ చేసిన వాళ్ళు అసలు అపోస్తలుల కాలంలో ఉన్నారా? పౌల్లాగా అంత లోతుగా వాక్యం చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? దేనైనా సరే పౌలు ఈజీగా ఆన్సర్ చేయగలిగే జ్ఞానము ఉంది ఆయనకి. రోమన్ సిటిజన్షిప్ ఆయనకు ఉంది. ఆయనకి భౌతికంగా కూడా ఆయనకి యాక్చువల్గా అయితే చాలా యోగ్యత ఆధిక్యతలు ఉన్నాయి. ఆత్మీయంగా కూడా చాలా విషయాలు ఉన్నాయి. దేన్నైనా సరే ఈజీగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నోళ్ళు మూయించగలిగేటువంటి ఆత్మీయ జ్ఞానము, వాక్య జ్ఞానం పౌలుకుంది. ఉరకంగా చెప్పండి, అసలు ప్రధాన యాజకుడు ఎంత ఆఫ్టర్ ఆల్ కదా పౌలు ముందు చెప్పుకుంటే. ప్రధాన యాజకుడు అనేది ఊటిని అది రకంగా చెప్పండి, అది పొలిటికల్గా అది పొలిటికల్గా స్పిరిచువల్గా అదొక జస్ట్ హోదా, అది అంతే. పెద్దగా ఆత్మీయంగా ప్రధాన యాజకులకి ఏసుకొచ్చింది అసలు ప్రధాన యాజకులు అసలు వాల్యూనే లేదు. సో ఇంకేసుకొస్తే మాట చెప్పేశారు చాలా సందర్భంలో, వాళ్ళ తప్పులు ఎత్తి చూపించేశారు. కానీ మీకు తెలుసా, మరి అలా ఉన్నప్పుడు పౌలు అంత జ్ఞానమున్న అన్ని సంఘాలు కట్టి పాత నిబంధన అంతటినీ చాలా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాన్ని బోధించి ఇన్ని సంఘాలు కట్టి ఎంత సేవ చేసినట్టు పౌల్ని ఇంటర్గేట్ చేస్తూ ఆఫ్టర్లో ఒక ప్రధాన యాజకుడు. ఓ రకంగా చెప్పుకోవాలంటే ప్రధాన యాజకుడు అంటే అది ఒక రకంగా పోస్ట్ ఉంది తప్ప ఓ రకంగా చెప్పాలంటే ఆయనకి ఎటువంటి వాక్య జ్ఞానం, ఆత్మీయత ప్రధాన యాజకుల్లో లేదు. ఆవిడ పౌలుకి ఉన్నటువంటి ఆత్మీయత, పౌలుకు ఉన్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని బేస్ చేసుకొని ఈ ప్రధాన యాజకుని తప్పట్టి, ఎందుకంటే అని దానికి బోల్డ్ కారణాలు పౌలు ఏమని చెప్పుకోవచ్చు. నాకు వాక్యం ఎక్కువ తెలుసు, నేను బోధించింది కరెక్టు, నేను చేసింది కరెక్టు అని ఈ రోజులలోగా చాలామంది లాగా పౌలు చెప్పుకొని తిరగచ్చు. కానీ పౌలు మాట అన్న తర్వాత పౌలు అన్నాడు, అరే ఆయన ప్రధాన యాజకుడు అనే విషయం నాకు తెలియదు అని అంటూ మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి ఒక రెఫరెన్స్ తీసుకొస్తున్నాడు. అధికారులు ఏమన్నా కూడా అధికారులు లోపల ఉండాలని బైబిల్ చెప్తుంది. అతను ప్రధాన యాజకుడు అనే విషయం నాకు తెలియదు అంటే ఇంకను పౌలు అన్ని సంఘాలు కట్టి అంత ఆత్మీయజ్ఞానం ఉండి ఇంకను ఒక దగ్గరికి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు ఇంకా తనపైన ఉన్నట్లుగా పౌలు సైతము అంగీకరిస్తూ ఆ పోస్ట్కి లోబడే ప్రయత్నం పౌలు చేశాడు. ఓ మాట అన్నాడు కానీ అన్నాడు, నాకు తెలియదు ఆయన ప్రధాన యాజకుడు, ఆయన మామూలుగా తనుకుని అన్నాను కానీ ప్రధాన యాజకుడు నాకు తెలియదు కాబట్టి ఓ రకంగా తప్పు నాదే అంటున్నాడు. నాకు తెలియదు అది. నేను అంటాను అసలు ఆ మాట వేరే పాస్టర్ గారు వేరే వాళ్ళు ఎవరో పేతురో లేదా తిమోతినో ఇంకెవరంటే అనుకోవచ్చు. పౌలు క్రిస్టియానిటీలో పెద్ద జైంట్ పౌలు అన్నవాడు, క్రిస్టియానిటీలో పెద్ద జైంట్ అని చెప్పచ్చు. అలాంటి పౌలు అంటున్నాడు ఈయన ప్రధాన యాజకుడు నాకు తెలియదు, తెలిస్తే బహుశా నేను ఆ మాట అనేవాడినే కాదు. అంత ఆత్మీయ జ్ఞానం ఉండి అంత గొప్పగా ఉండి పౌలు చివరికి ఒక ప్రధాన యాజకుడి దగ్గరికి కూడా లోబడ్డానికి రెడీ అయ్యాడు విషయం అర్థమైన తర్వాత. అంటే చూడండి, అంటే విధేయతకి ఏమి ఉండాలి? విధేయత చూపించండి. నీకు ఎక్కువ ఆత్మీయత ఉంటేనే విధేయత చూపుతావు, ఆత్మీయత ఉంటాయి. ఇక్కడ పౌలు లోబడాల్సిన అవసరం యాక్చువల్గా పౌలుకి అయితే లేదు, కానీ లోబడ్డాడు. అంటే చూడండి, నిజంగా ఈ రోజుల్లో యాక్చువల్గా మనకు అదే కావాలి. మనం చాలా సందర్భం ఏమనుకుంటామంటే ఆ మనిషిని ఎలాగన్నారండి, ఇలా చేశారండి, నన్ను ఎలాగంటున్నారండి, లేదా నా గురించి ఎలా చెప్తున్నారండి అనుకొని ఇంకా ఆ మనిషిని మనం పట్టించుకోము, లెక్క చేయము, నిందించేస్తుంటాం. మనం వాళ్ళు మాకు చెప్పేది ఏంటండి అంటాం. మనం నేనేమంటాను తెలుసా, నువ్వు పోస్ట్ నువ్వు చూడట్లేదు, నీ పైన ఉన్న నీ ఏ స్థానంలో అయితే దేవుడు పెట్టాడో ఆ స్థానాన్ని మనం చూడట్లేదు. అది ఎలాంటిదంటే ఓ రకంగా చెప్పాలంటే నేను దేవుడు అంగీకరిస్తాడా, నువ్వు దేవుడితో నీకు వ్యక్తిగత అనుభవం ఉందంటే ఉంది ఖచ్చితంగా. కానీ ద్రాక్షవల్లి తీగల ఆ యొక్క ఉపమానం తీసుకున్నాం అనుకోండి, దేవుడు ద్రాక్షవల్లి, మనందరం కూడా తీగలం. కానీ మీకు తెలుసా ప్రతి తీగ నేరుగా వెళ్ళి ద్రాక్షవల్లితో ఉండదు. ఒక తీగ నుంచి ఇంకొక తీగకి ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి సారము జీవమంతా ఒక తీగలోంచి వేరే తీగలోనికి వెళ్తుంది. ఉన్న ప్రతి తీగలన్నీ వెళ్ళి తిన్నగా నేరుగా ఒక చోట ద్రాక్షవల్లితో కనెక్ట్ అయి ఉండదు.
కొన్ని తీగలు ఉంటాయి, ద్రాక్ష వెళ్ళితో కనెక్ట్ అయిన తీగలు ఉంటాయి. కానీ మీరు అలా చూసుకుంటూ వెళ్తే ఈ తీగకి మళ్ళీ కొన్ని తీగలు వస్తాయి. ఇప్పుడు ఈ తీగకి నేరుగా ద్రాక్షలతో కనెక్షన్ లేదు కాబట్టి తక్కువ, అలాగనేం కాదు. ఎందుకంటే ఇక్కడనే జీవం వస్తుంది. వాల్యూ పరంగా చూసుకుంటే ఈ తీగ ఆ తీగ తక్కువేమీ కాదు. కాబట్టి నేను తీగ అదే తీగ కాబట్టి నేను తేను కట్ చేస్తావు అనుకో, నీకు రావాల్సిన జీవము, నీకు రావాల్సిన ఆశీర్వాదం అందులోంచి నీకు రాదు. ఎందుకంటే నువ్వు దేవుడు ద్రాక్ష వెళ్ళాను సార్, నీకు వేరే తీగ నుండి నీలోని జీవం వస్తుంది. అప్పుడు నువ్వు ఆ తీగ నాకు అవసరం లేదని అనుకున్నావు అనుకో, రావాల్సినటువంటి జీవము, రావాల్సినటువంటి ఆశీర్వాదం నీకు రాదు. ఎందుకంటే నీ పరిధి ఏంటో నువ్వు తెలుసుకో. నీ పరిధి ఎప్పుడైతే నువ్వు దాటాల్సి వస్తుందో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీకు ఎప్పుడు కదా క్షమ అయితే నీకు ఖచ్చితంగా అది కాదు. తప్పైన కుమారుడు తండ్రికి ఉన్నంత వరకే ఆయన సేఫ్గా ఉన్నాడు, హ్యాపీగా బతికాడు. కాకపోతే దానికి అర్థం కాలేదు. ఆయనకి తండ్రికి బయటకు వచ్చేస్తే బాగుంటుందనగా బయటకు వెళ్ళాడు. ఎప్పుడైతే తండ్రి యొక్క కాంపౌండ్ దాటాడో చూడండి, రోజు రోజుకి గడ్డు దినాలు కానీ మారిపోయి, మరలా ఎప్పుడైతే వచ్చి తండ్రి కిందకు వచ్చి తండ్రి కాంపౌండ్లో ఉన్నాడో, తండ్రి చేతి కిందకి వచ్చాడో, మరలా లైఫ్ పూర్వపు వైభవం మరలా తిరిగి పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి ఈయన కుమారుడు కాబట్టి తండ్రి కింద ఉంటేనే కుమారుడికి క్షేమము. ఏమైనా కుటుంబం సెటప్లో అయినా సరే అంతే, కుటుంబంలో ఎంత, చర్చలో ఎంత, బయట ఎక్కడైనా సరే అంతే. పై అధికారులు దేవుడు పెట్టింది వాళ్ళ ద్వారా నీకు కొన్ని మేలు చేయడానికి, వాళ్ళ ద్వారా ఆయన ఏదో పెత్తనం చలాయించడానికి కాదు, మిమ్మల్ని ఎంచివేయడానికి కాదు. అందులో నువ్వు ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చూస్తావో నీకు అది ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళిపోవాలని చూస్తే ఇబ్బంది. దేవుడు ఇప్పుడు చెప్తాను చూడండి, ముగించేస్తాను 5 minutesలో. దేవుడు మనల్ని ఒక చోట అనాది కాల సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని ఒక చోట చేర్చాడు, ఒక చోట పెట్టాడు. ఇప్పుడు అంటాను, దేవుడు కానీ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, నువ్వు నిజంగా నమ్మితే దీన్ని ఏం జరిగినా సరే నువ్వు దీని నుండి ఈ ప్లేస్ దేవుడు నేను పెట్టాడంటే స్థానం నుండి నువ్వు తొలగిపడిన ప్రయత్నమే చేయదు, ఏం జరిగినా సరే. ఎందుకంటే నువ్వు అల్పమైన కార్యం బట్టి తొలగిపోయే ప్రయత్నం చేస్తావు అనుకో, ముఖ్యమైనటువంటి కార్యాలు నువ్వు కోల్పోతావు. ఎందుకంటే నీకు రావాల్సిన అక్కడ నుండి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు డిస్కనెక్ట్ అయిపోతావో నీకు రావాల్సిన జీవము రాదు, నీకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం నీకు ఉంటుంది. ఇది అందుకంటున్నా చూడండి, ఇది అందుకని చాలా సీరియస్ అయిన విషయం అంటాం. నువ్వు ఎవరి కింద ఉంటున్నావు, ఎవరి మాట అంటున్నావు, అది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇది మనం ఆలోచించుకోవాలి, అధికారం ఉంది కదని చెప్పేసి ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లలపైన అధికారం చెప్పేసి ఎలా పడితే పిల్లల్ని కొట్టేస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తానంటే కూడా కుదరదు. అలాగే ఏదైనా సరే అధికార వరుస క్రమంలో ఎక్కడైనా సరే చెప్తున్నాను చూడండి, నేను చెప్తాను చూడండి, దేవుడు నేను ఎలా ట్రీట్ చేయాలని అనుకుంటున్నావు, నీ కిందన్న వాళ్ళని అలా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. భర్త భార్య అయినా సరే, తల్లిదండ్రుల బిడ్డలు అయినా సరే అంతే. దేవుడు నీతో ఎలా మాట్లాడితే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటున్నావో, నువ్వు నీ కింద ఉన్నతో నువ్వు అలాగనే నువ్వు డీల్ చేయడం నేర్చుకోవాలి. అధికారం ఉంది అణిచివేయడానికి కాదు, పెత్తనం చలాయించడానికి అయితే ఖచ్చితంగా కాదు. అందులో ఖచ్చితంగా బాధ్యత చాలా ఉంటుంది, అందులో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అందులో చాలా యాక్చువల్గా భారం కూడా చాలా ఉంటుంది. అక్కడ అధికారం ఉందంటే నాకు వచ్చింది అధికారం, నేను నాకుంది పోస్ట్ ఉంది, నా దేవుడు ఇచ్చాను చెప్పి డామినేట్ చేసేస్తానంటే, బైబిల్లో మరో చోట ఉందా రాబోతున్న రిలీజ్ చెప్తాను, అన్యులైతే అలా చేస్తారట. దేవుడు అన్నాడు, అన్యులైతే అలా చేస్తారు, మీరు అలాగనే ఉండదు, నీకు పోస్ట్ దేవుడు ఇచ్చానంటే నువ్వు పరిచారకుడిగా ఉండు అన్నాడు. అంటే బేసిక్ పోస్ట్ ఎందుకు, నేను గౌరవించడానికి కాదు, నేను గొప్పగా చేయడానికి కాదు, సర్వీస్ చేయడానికి దేవుడు పోస్ట్ ఇస్తున్నాడు. కానీ ఈరోజు వేరే సంఘాల్లో సంఘ పెద్దలు, సెక్రటరీ, ట్రెజరీ ఇవన్నీ ఉంటారు. అందరూ ఏంటి, ప్రతిదీ నాకు చెప్పి చేయాలండి, నేను సెక్రటరీని, నాకు చెప్పి చేయాలి, నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను మెంబర్ని, ఇవన్నీ బయట సంఘాలు. అందుకే చూడండి ఆ పోస్టులో యూజ్ లేదు. ఆ పోస్టులు ఎందుకు ఉన్నాయి, పరిచర్య ధర్మం చక్కగా జరిగిపోవడానికి, స్మూత్గా పద్ధతి జరిగిపోవడానికి ఆ పోస్టులు యాక్చువల్ ఒరిజినల్గా బైబిల్లో. కానీ ఈ రోజుల్లో పోస్టులు గొప్ప కోసం, నాకు చెప్పకుండా ఎలా చేస్తారు, మీటింగ్ అని పిలవకుండా ఎలా చేస్తారు, గొడవ. ప్రతి దేవుడు మనకు ఒక పోస్ట్ ఇచ్చాడంటే, ఒక హోదా ఇచ్చాడంటే, నువ్వు కింద ఉన్న మంచిగా చూసుకోవడానికి దేవుడు మనకు పోస్టు ఇస్తున్నాడు. అప్పుడు నువ్వు కుటుంబం శిరస్సుగా ఉంటే నువ్వు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది నువ్వు కుటుంబం నువ్వు హెడ్ కాబట్టి నువ్వు నచ్చినట్టు నువ్వు చేసుకుని వెళ్ళిపోతానంటే కుదరదు. నీకు పోస్ట్ దేవుడు ఇచ్చాడంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే ఒకరి కింద మనం ఉన్నామంటే పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క మాట వినాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి వారికి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెండు విషయాల్లో పైన ఉన్నటువంటి వాడు కింద ఉన్న వాళ్ళు మంచిగా చూసుకుంటా, కింద ఉన్నటువంటి వాళ్ళు పైన వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి ఆ వాల్యూ ఇచ్చి, వాళ్ళని వీక్నెస్ ఉన్నా సరే వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇచ్చి ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, అక్కడ నీకు మేళ్ళు వస్తాయి. అందుకని భర్త తెలివితో కూడా భార్య సనుక్కుంటే కుదరదు, సరిగ్గా ఏది సరిగ్గా చేత కాదండి అని సనుక్కుంటే కుదరదు. అలాగే భర్త కూడా నేను పెద్దగా నేను హెడ్ కాబట్టి బైబిల్ కూడా వెళ్ళి చదువు, బైబిల్లో నేను పెద్ద అని ఉంది కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తాను, అది కూడా లేదు బైబిల్లో, అది కూడా లేదు. దేవుడు నేను ఎలా చూడాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు నీ కింద ఉన్న వాళ్ళని అలా చూడడం నేర్చుకో. అంత మంచిగా చూడాలి, అంత మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి, అది మన పరిధి.
మన పరిధికి మించి దాటి ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయకండి. అది మీకు ఖచ్చితంగా నష్టమే తీసుకొస్తుంది. నీ పరిధి అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో. నీ హద్దులు ఏంటి, ఎంతవరకు నోరు తెరచి ఎంతవరకు నువ్వు మాట్లాడచ్చు, ఎంతవరకు మాట్లాడే అవకాశం నీకు ఉంది, ఎంతవరకు అయితే నీకు అవుతుంది. ఆ హద్దులు తెలుసుకొని దాని ప్రకారం మెలిగితే దానిలో ఉన్నప్పుడే నీకు మేలు జరుగుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది దేవుడు పెట్టినటువంటి నేను చెప్తున్నాను. పౌలు సైతం అలా చేశాడు. నిజంగా చూడండి, అన్నది దానికి ఎంత ఆత్మీయత కావాలో అందులో మనకి ఎంత మేలు ఉంటుందో అది అర్థం చేసుకుందాం. ఇంట్లో కూడా ఖచ్చితంగా మనకి ఆ రకమైనటువంటి ఉంటాయి మనకి. నీ పరిధంతా నువ్వు నోరు ఎంతవరకు మాట్లాడచ్చు నీ పైన ఉన్నటువంటి వాళ్ళతో. ఎక్కడ నువ్వు సైలెంట్ అయిపోవాలి తెలియాలి, ఎక్కడ నువ్వు బాధ్యత తీసుకోవాలి నీకు తెలియాలి. ప్రతిదీ మనకు తెలియాలి. అది భర్తకైనా సరే, భార్యకైనా సరే, పిల్లలకైనా ప్రతిదీ తెలియాలి. మనం ఎంత బాగా చూసుకోవాలో భర్తకు తెలియాలి, మనం ఎంతవరకు మాత్రం నోరు తెరవాలో లేడీస్ కూడా, భార్యలు కూడా తెలియాలి. అలాగే పిల్లలు కూడా తెలియాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులు ఎలా చూడాలో కూడా, ఎలా వాళ్ళని పెంచాలో కూడా చూడాలి. ఊరినే మందరు బలం ఉందని కొట్టాడు, తిట్టాడు, డామినేట్ చేశాడు కాదు. చక్కగా వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. పిల్లలతో మంచిగా స్మూత్గా మంచిగా మాట్లాడితే వాళ్ళు మన మాటలు వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ పెద్ద వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడైతే దాన్ని అలా మనం కరెక్ట్గా చేస్తామో సంతోషం, నెమ్మది ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇంకొన్ని ఆ ఇబ్బందుల్లో కూడా సంతోషము ఉంటుంది, ఆశీర్వాదం వస్తుంది. అందుకని దేవుడు ప్రతి వారిని ఒకరి కింద పెట్టాడు. వారిని చూస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా నాకు జీవం వస్తుంది, వాళ్ళ ద్వారా నాకు ఏదో మేలు ఉంటుంది, అందుకని దేవుడు పెట్టాడు కదా అని అర్థం చేసుకున్నాను అనుకోండి. నమ్మకంగా కింద లోబడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన మీకు వస్తుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను.